సత్యవాక్యమును సరిగా విభజించు అనే సిరీస్కి మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ సిరీస్లో భాగంగా పారబుల్స్ ఆఫ్ జీసస్, యేసుప్రభువు వారు చెప్పేటువంటి ఉపమానాలు అనే సబ్జెక్ట్ని మనం స్టార్ట్ చేసాం. అందులో మొదటి వీడియోలో ఉపమానము అనగా ఏమిటి, యేసుప్రభువు వారు ఎందుకు ఉపమానంలో బోధించాల్సి వచ్చింది, అండ్ మూడవది ఈ ఉపమానాలు బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న వారికి అప్లై అవుతాయా లేదా అనేది క్లియర్గా ఆ మొదటి భాగంలో మనం కవర్ చేసాం. సో కొత్తగా వచ్చిన వారికి ఆ వీడియో ఒక లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో తప్పకుండా మీరు వాచ్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనము పాపులర్ ప్యారబుల్ అంటే ప్రఖ్యాతమైనటువంటి ప్యారబుల్ని మనం స్టడీ చేయబోతున్నాం. అదే విత్తువాని ఉపమానము. పాస్టర్ గారు, విత్తువాని ఉపమానం గురించి మాకు తెలుసండి, చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం, సండే స్కూల్ నుంచి వింటూనే ఉన్నాం. ఈ విత్తువాని ఉపమానం గురించి మేము ప్రసంగాల్లో బోల్డ్ సార్లు కవర్ చేసాము. కాబట్టి ఏదో కొత్త విషయం చెప్పండి, ఇది తెలిసిన విషయమే కదా అని మీకు అనిపించవచ్చు. హోల్డ్ ఆన్. విత్తువాని ఉపమానం గురించి మీరు ఎన్నోసార్లు విని ఉండొచ్చు, ఎన్నోసార్లు మీరు బోధించి ఉండొచ్చు. కానీ ఈ వీడియో చివరి దాకా వాచ్ చేస్తే విత్తువాని ఉపమానంలో ఉన్నటువంటి సత్యం ఏంటి, ఎవరికి బోధించాడు, ఇందులో విషయాలు ఎవరికి సంబంధించినవి అని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎస్, ట్రెడిషన్ మనకి ఒక రకంగా బోధించింది విత్తువాని ఉపమానం గురించి. మనం అదే నేర్చుకున్నాము, అదే చాలామందికి బోధిస్తూ వచ్చాం, సంఘాల్లో బోధిస్తూ వచ్చాం, బిలీవర్స్కి బోధిస్తూ వచ్చాం. బట్ వాస్తవికంగా ఈ ప్యారబుల్ ఎవరికి అని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీరు ర్యాండమ్గా వాచ్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. అందుకే నా సబ్జెక్ట్ ఏదైనా అర్థం చేసుకోవాలంటే సిరీస్ని మీరు ఫాలో అవ్వాలి. అంటే మునుపటి వీడియోస్ కూడా మీరు ఫాలో అవుతూనే నేపథ్యం అర్థమవుతుంది, కంటిన్యూషన్ ఉంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ వీడియోలో మనము కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా కవర్ చేయబోతున్నాం. సో మొదట అసలు విత్తనం అంటే ఏమిటి, త్రోవ పక్కన ఉండువారు అంటే ఎవరు, రాతి నెల ఉండువారు ఎవరు, ముండ్ల పొదలో విత్తబడినవారు ఎవరు, అలాగే మంచి నెలను పోలినవారు ఎవరు, దీన్ని మనము ఈ వీడియోలో క్లియర్గా మనము తెలుసుకుందాం. సో మన స్టడీలో ఎక్కడా కూడా సొంత వ్యాఖ్యానాలు ఏమీ ఉండవు, వాక్యానికి వాక్యమే అప్లై చేస్తూ చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. సో ఈ యొక్క వీడియోని వాచ్ చేసిన తర్వాత చివరిలో మీ స్పందన తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయాలి. ప్రశ్నలు ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఎవరైనా మొదటిసారి నా ఛానల్కి వచ్చినట్లయితే, సో ఈ సబ్జెక్ట్ మీకు బ్లెస్సింగ్గా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకురండి. ఇలా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. సో మీ నోట్స్, పెన్, బైబిల్తో సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. సిద్ధంగా ఉన్నారా, రెడీగా ఉన్నారా? మీరు కేవలం ఊరికే వాచ్ చేస్తే మీరు ఏమీ నేర్చుకోలేరు. సో మీ దగ్గర అన్ని మెటీరియల్స్ రెడీగా ఉండాలి, బైబిల్, పెన్, నోట్స్ రెడీగా ఉండాలి. నాతో పాటు ట్రావెల్ చేయాలి, నాతో పాటు మీరు చాలా రెఫరెన్స్లు మీరు ఓపెన్ చేయాలి. సో వ్యక్తి కంటే వచనం చెప్పడం చాలా ఇంపార్టెంట్. వచనం ఏం చెప్తుంది, మన బైబిల్ ఉన్నటువంటి వచనాలు ఏం చెప్తున్నాయి, మనకి అది కొలబద్ద. కాబట్టి మీరు నాతో పాటు ట్రావెల్ చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఓకే, సో విత్ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్. ఈ ఉపమానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిది ఏంటంటే, ఉపమానము లేదా ఏ సబ్జెక్ట్ అయినా సరే బైబిల్లో మనకు అర్థం అవ్వాలి అంటే దాన్ని మనము డిస్పెన్సేషనల్గా స్టడీ చేయాలి. అంటే కాల విభజన అంటారు, టైం పాస్ట్, బట్ నౌ అండ్ ఏజెస్ టు కమ్. మొదటి డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజెస్ తెలియాలి. అంటే ధర్మశాస్త్ర కాలము ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది, కృపాకాలము ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు దాకా ఉంటుంది, సంఘం ఎత్తబడిన తర్వాత ఏజెస్ టు కమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎందాకి వెళ్తుంది. మొదట డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజెస్ తెలియాలి. ఈ డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజెస్ తెలియదా ఏ సబ్జెక్ట్ కూడా మనకు క్లారిటీగా అర్థం అవ్వాలి. సో ఈ డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజెస్ గురించి చాలా థియాలజికల్లో చెప్పట్లేదు, చాలా వేదాంత కళాశాలలో కూడా కవర్ చేయట్లేదు. కాబట్టి చాలామందికి అవగాహన లేదు. బైబిల్ బెటర్గా అర్థం చేసుకోవాలంటే డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజెస్ని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీకు ఈ డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజెస్ తెలియకపోతే, ఈ సిరీస్లో స్టార్టింగ్లో నేను 2 వీడియోస్ చేశాను. ఒకటి ఏంటంటే మధ్యగోడ అనేది, రెండవది వచ్చేసి ఇజ్రాయేలు పతనము, కృపాయుగ ఆరంభము అని 2 వీడియోస్ చేశాను. ఆ 2 వీడియోస్ వాచ్ చేస్తే ఈ డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజెస్ అనేది మీకు క్లియర్గా మీకు అర్థమవుతుంది.
రెండో పాయింట్ ఏంటంటే బైబిల్లో అటువంటి ఏ ప్యాసేజ్ అయినా సరే మనం ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే సెకండ్ మెథడ్ ఏంటంటే 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఒకటి, ఎవరు మాట్లాడుతున్నారు? రెండవది, ఎవరితో మాట్లాడుతున్నారు, అంటే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరు? మూడవది, ఏ కాలంలో మాట్లాడుతున్నారు? ఈ 3 ప్రశ్నలు మనము మొదట వేసుకోవాలి. సో ఇక్కడ ఈ ప్యారబుల్ మనం ఎన్నుకున్నాం కదా. సో ఈ ప్యారబుల్ ఎవరు మాట్లాడుతున్నారు అంటే మన ప్రభువైన క్రీస్తే మాట్లాడుతున్నారు. సో హూ ఇస్ ద ఆడియన్స్? ఇక్కడ ఆడియన్స్ ఎవరు అంటే యేసు ప్రభువారు ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? యూదులకి, అంటే సున్నతి కలవారికి పరిచర్య, అంటే యూదులకు పరిచర్య. యేసు ప్రభువారు అన్యులకు పరిచర్య చేయలేదు, ఇంకా అప్పటికి ప్రారంభము కాలేదు. అన్యుల పరిచర్య అపోస్తలుడు అంటే పౌలు ద్వారా ప్రభు ప్రారంభించాడు. అంటే అంతకుముందు పరిచర్య అంతా కూడా ఎవరికి అంటే యూదులకే. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, ఇజ్రాయెల్ ఇంటి వారై నశించినటువంటి గొర్రెల వద్దకే మీరు వెళ్ళండి, ఇజ్రాయెల్ ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకు వెళ్ళండి, అన్యజనుల మార్గంలో మీరు వెళ్ళొద్దండి, వారి వద్దకు మీరు వెళ్ళొద్దండి అని ప్రభు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. మూడవది, విచ్ పీరియడ్, ఏ కాలంలో ప్రభు మాట్లాడుతున్నాడు అంటే ఇది టైం పాస్ట్. సో సువార్తలు ఏ కాలం కింద ఉన్నాయి చార్ట్ చూసినట్లయితే టైం పాస్ట్. ఓకే, సో ధర్మశాస్త్ర కాలము. సో ధర్మశాస్త్ర కాలం అనేది ఎక్కడి దాకా వచ్చింది అంటే అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం వరకు కూడా ధర్మశాస్త్రమే. మనం ఏమనుకుంటామంటే మలాకి వరకే పాత నిబంధన అనుకుంటాం, కొత్త నిబంధన సువార్తలతో ప్రారంభమైంది అనుకుంటాం. కాదు కాదు కాదు, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం వరకు కూడా ధర్మశాస్త్ర కాలమే. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఇందాక నేను 2 వీడియోస్ చెప్పాను కదా, 2 వీడియోస్ మీరు వాచ్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇకపోతే మూడవది ఏంటంటే ఈ పారబుల్స్ చదివేటప్పుడు దయచేసి బాడీ ఆఫ్ క్రైస్ట్ని ఇందులోకి చొప్పించకూడదు. ఎందుకంటే సువార్తలో బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇంకా మొదలవ్వలేదుగా, కృపాకలం మొదలవ్వలేదు, బాడీ ఆఫ్ క్రైస్ట్ అసలు అప్పటికి ఇంకా ఫామ్ అవ్వలేదు. సో బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎప్పుడు ఫామ్ అయింది? పౌలు రక్షణ ద్వారా దేవుడు దీన్ని ప్రారంభించాడు. మొదటి అధ్యాయం 16వ వచనం. సో ఆ వచనం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీగా ఫస్ట్ వీడియో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పౌలు కంటే ముందు బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉండే అవకాశము లేదు. సో కాబట్టి బాడీ ఆఫ్ క్రైస్ట్ అక్కడ లేదు కాబట్టి ఆ దేవుడు అక్కడ నాతోనే మాట్లాడుతున్నాడు, ఇది నాకే అన్నట్టుగా చేయకూడదు. అక్కడ ఆడియన్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక 4వది వచ్చేప్పటికే అంటే కొందరు అంటారు, పాస్టర్ గారు మరి సువార్తలోని పారబుల్స్ మంది కాదు కదా, కాబట్టి దాన్ని చదవాల్సిన అవసరం లేదా, దాన్ని పక్కన పెట్టేద్దామా, ఓన్లీ పౌలు గారి 13 పత్రికలే పట్టుకుందామా అన్నట్టుగా కొందరు అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు. నేను పౌలు గారి 13 పత్రికలు మాత్రమే చదవండి, తక్కిన పత్రికలు తక్కిన గ్రంథాలు చదవద్దు నేను ఎప్పుడు చెప్పలేదు. ప్రతి లేఖనము కూడా ప్రయోజనకరమే అని 2 తిమోతి 3:16-17 రాయబడింది. ప్రతి లేఖనం కూడా ప్రయోజనమే. అయితే మనం ఏం చేయాలంటే 2 విషయాలు, ఒకటి డాక్టరల్ అప్లికేషన్ చూస్తాము, రెండవది స్పిరిచువల్ అప్లికేషన్ చూస్తాం. సో స్పిరిచువల్ అప్లికేషన్ చేసే కంటే ముందు డాక్టరల్ అప్లికేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మొదట డాక్టరల్గా అది ఏమిటి అది తెలుసుకోవాలి, దాని మీద స్పిరిచువల్ అప్లికేషన్ ఏదో మనం తెలుసుకోవాలి. డాక్టర్ ఏమి పట్టించుకోకుండా అన్ని స్పిరిచువల్గా అప్లై చేస్తే అక్కడ సమస్యలు అనేది తలెత్తుతాయి. సో స్పిరిచువల్ అప్లికేషన్ కూడా ఎంతవరకు అంటే పౌలు గారు ఇచ్చినటువంటి డాక్టర్ని ఏమైతే ఉందో అది మీరుకోకుండా చూసుకోవాలి. ఓకే, ఏదైనా సరే మనం డాక్టర్గా తీసుకోవాలంటే అది పౌలు గారు డాక్టర్తో మ్యాచ్ అవుతుందా లేదా, అప్పుడు డాక్టర్గా తీసుకోవాలి. తర్వాత ఏంటిది స్పిరిచువల్ అప్లికేషన్ కూడా ఎంతవరకు పౌలు గారు డాక్టర్ని మీరినంత వరకు ఆ స్పిరిచువల్ అప్లికేషన్ కూడా తీసుకోవాలి. సో ఇది మనము ఈ వీడియోలోను అలాగే మన సిరీస్ అంతట్లో కూడా మనం ఇదే మనము ఫాలో అవుతాం. ఓకే ఫైన్. ఇప్పుడు మనము విత్తువాని ఉపమానాన్ని నిశ్చితంగా పరిశీలన చేద్దాం. విత్తువాని ఉపమానం గురించి మనకి 3 సువార్తలో కనిపిస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోను, మార్క్ సువార్త 4వ అధ్యాయంలోను, లూకా సువార్త 8వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ పారబుల్ ఈజ్ అ వెరీ వెరీ ప్రామినెంట్ పారబుల్. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, ఇది అర్థం కాదా, మీకు ఏ ఉపమానాలు అర్థం కావు అని. మార్క్ సువార్త 4వ అధ్యాయము 13వ వచనంలో చూడండి. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా, అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగో తెలియను. ఓకే, అంటే ఈ ఉపమానము ఇట్ ఈస్ అ ఫౌండేషన్ పారబుల్ ఫర్ అండర్స్టాండింగ్ ద రెస్ట్ ఆఫ్ ద పారబుల్స్. ఇది ఫౌండేషన్ పారబుల్, అందుకే ఇది చాలా చాలా కీలకమైనది.
మనం కొంచెం టైం తీసుకొని డీటెయిల్గా దీన్ని మనం స్టడీ చేయబోతున్నాం. ఈ 3 సువార్తల్లో అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అన్నీ కూడా మనము సమీక్షించి అన్నీ కలిపితే మనకు ఒక పిక్చర్ వస్తుంది. కాబట్టి ఈ స్టడీలో 3 ప్యాసేజ్ని కలిపి మనం స్టడీ చేస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3-9 చూసినట్లయితే యేసుప్రభువు వారు విత్తువాని ఉపమానాన్ని ఆయన తెలియజేస్తాడు. ఎందుకు ఉపమానంలో బోధించాడు అనే డౌట్ రావచ్చు. 10వ వచనంలో శిష్యులు అదే ప్రభుని అడిగారు. శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడగగా, వారితో ఇక్కడ వారు అంటే ఎవరు అంటే వాళ్ళు రాజ్య సువార్తకు లోబడిన వారు, యేసు ప్రభుని మెస్సేగా అంగీకరించిన వారు. సో ఎందుకు ప్రభు ఉపమానంలో మాట్లాడాల్సి వచ్చిందో 11వ వచనం నుండి 17వ వచనం ప్రభు ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది మన ఫస్ట్ వీడియోలో ఆల్రెడీగా కవర్ చేసేసాడు. అండ్ 18వ వచనంలో యేసు ప్రభువారు ఆయన చెప్పిన ఉపమానాన్ని పర్సనల్గా తన శిష్యులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. విత్తువాని గురించి ఉపమాన భావము వినండి అని చెప్తూ 19-23 వచనాలు, ఎవడైనను రాజ్యము గురించిన వాక్యం విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడినవాడు వీడే. రాతి నేలలో విత్తబడినవాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతను వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచుడు గాని వాక్యం నిమిత్తము శ్రమయను హింసను కలుగుగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలో విత్తబడిన వారు వాక్యము వినువాడే గాని అహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణుచువేను గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడినవాడు వాక్యం విని గ్రహించువాడు. అటువారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. సో ఈ ప్యాసేజ్లో విత్తువాడు ఎవరు? విత్తువాడు అంటే మన ప్రభు అయిన క్రీస్తు. ఎందుకంటే ఆయనే నేరుగా ఉపమానాన్ని చెప్తున్నాడు. ఇక్కడ విత్తనం అంటే ఏమిటి? పాస్టర్ గారు విత్తనం అంటే ఏంటంటే దేవుని వాక్యమే కదా, అది అందరికీ అర్థమైంది కదా, అందరికి తెలిసిన విషయమే కదా అంటే ఎస్, దేవుని వాక్యమే. లూకా 8:12 రాయబడి ఉంది, ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. దేవుని వాక్యమే. అయితే అది ఏ వాక్యము అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే యూదులకు ఇవ్వబడినటువంటి వాక్యాలు కొన్ని ఉన్నాయి, బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఇవ్వబడినటువంటి వాక్యాలు కూడా ఉన్నాయి. రెండింటిని కూడా మనం సరిగా విభజించాలి. వాళ్ళకి వాక్యం ఇవ్వబడింది, మనకి వాక్యం ఇవ్వబడింది. వాళ్ళకి ఇవ్వబడినటువంటి అన్నీ కూడా మనకి వర్తించవు, మనకి ఇవ్వబడినటువంటి అన్నీ కూడా వాళ్ళకి వర్తించవు. సో బయలు 2 గుంపులు ఉన్నాయి. రెండింటినీ మనము వేరు చేయాలి, సరిగా విభజించాలి. 2 గుంపులు వేరు, 2 గుంపులకు ఉన్న అపోస్తులు వేరు, 2 గుంపులకు ఉన్నటువంటి డాక్ట్రిన్స్ వేరు, 2 గుంపులకు ఉన్నటువంటి డెస్టినేషన్స్ వేరు. అర్థమవుతుందా? సో చాలామంది తెలియక 2 కూడా కలిపేస్తూ ఉంటారు. సో ఇక్కడ వాక్యం అంటే ఏ వాక్యము అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఏ వాక్యము తెలుసుకోవాలంటే ఇంకొక వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇదే కాంటెక్స్ట్లో అక్కడ రాయబడి ఉంది, ఎవడైనను రాజ్యము గూర్చిన వాక్యము. రాజ్యము గురించిన వాక్యం. చెప్పండి, ఇది ఏ వాక్యం? ఇది రాజ్యము గురించిన వాక్యం. రాజ్యం అంటే ఏంటిది? దేవుడు భూమి మీద స్థాపించనై ఉన్నటువంటి భౌతిక రాజ్యము, ఫిజికల్ కింగ్డమ్కి సంబంధించినటువంటి వాక్యం. ఇది గ్రేస్ వాక్యం కాదు, కృపావాక్యము కాదు. ఇది రాజ్య సువార్తకు సంబంధించిన వాక్యం, కృపా సువార్తకు సంబంధించిన వాక్యము కాదు. బైబిల్లో 2 సువార్తలు ఉన్నాయి. రాజ్య సువార్త ఉంది, కృపా సువార్త ఉంది. 2 సువార్తలు వేరు. మీలో కొంతమంది కొత్త వాళ్ళకి ఇది ఆశ్చర్యం కలగవచ్చు. ఎస్, దెర్ ఆర్ 2 గాస్పెల్స్ ఇన్ ద బైబిల్. సో 2 సువార్తలు అటువంటి వీడియో చేస్తే దాన్ని పూర్తిగా వాచ్ చేయండి, అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ సువార్తలో ప్రభు ప్రకటిస్తున్నటువంటి సువార్త ఏంటంటే రాజ్యములకు సంబంధించిన సువార్త. ఈ సువార్తలో యేసు ప్రభువారు డెత్, బరియల్, రిజరక్షన్ ఉండదు. సువార్తలు యేసు ప్రభువారు కూడా ప్రకటించాడు రాజ్య సువార్తని. యోహాను కూడా రాజ్య సువార్తను ప్రకటించాడు. యేసు ప్రభు శిష్యులు కూడా సువార్త ప్రకటించారు. చెప్పండి, ఆ సువార్తలో వారు ప్రకటించిన సువార్తలో జీసస్ డెత్, బరియల్ అండ్ రిజరక్షన్ ఉందా? ఏమంటే మనం ఏ సువార్త ద్వారా రక్షించబడ్డాం? 1 కొరింథీ 15వ అధ్యాయము 1-4 వచనాలు చూసినట్లయితే
యేసుప్రభు నా కొరకు మరణించారు, పాతిపెట్టబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు అని విశ్వసిస్తే రక్షణ. ఒక వ్యక్తికి రక్షణ వచ్చింది అనడానికి అది కొలబద్ద. మరి ఆ సువార్త మనకి 4 సువార్తలు కనపడుతుందంటే కనపడదు. సో వీళ్ళు ఎవరు కూడా కృపా సువార్త ప్రకటించలేదు. వీళ్ళు రాజ్య సువార్తను ప్రకటించారు, రాజ్యము గురించిన వాక్యమే ప్రకటించారు. బికాస్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద ఫిజికల్ కింగ్డమ్. మరి ఆ రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తున్నామా? అర్థమవుతుందా? ఆ రాజ్యం కొరకు మనం ఎదురు చూడట్లేదు. ఎందుకంటే ప్రభు వస్తే సంఘం కొనిపోబడుతుంది, సదా మనము ప్రభుతో ఉండబోతున్నాము. వెళ్ళేటటువంటి ఎత్తబడినటువంటి సంఘము తిరిగి భూమికి తిరిగి రాదు. అది కూడా మన ప్రీవియస్ క్లియర్గా మనం నేర్చుకున్నాం. సంఘం వల్ల ప్రభుతో భూమి మీదకి తిరిగి వచ్చి ఆ 1000 పాల్లో సంఘం కూడా ఉంటుంది అనేది ఒక దుర్బోధ, తప్పుడు బోధ. సో నా ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి, మీకు క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇది రాజ్యం గురించిన వాక్యము కానీ పౌలు ద్వారా దేవుడు ప్రకటించినటువంటి కృపావాక్యం అయితే కాదు. ఆ విషయాన్ని మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకే, ఫైన్. ఈ వాక్యాన్ని విత్తనంలో పౌలు ద్వారా దేవుడు ప్రకటించబడినటువంటి గ్రేస్ మెసేజ్ ఏది కూడా ఆ వాక్యంలో కనిపించదు. సో ఆ వాక్యం వేరు, మనకు పౌలు ద్వారా ఇవ్వబడినటువంటి వాక్యము వేరు అనే విషయాన్ని అర్థం చేసుకో. సో ఈ వాక్యము విత్తబడినప్పుడు అది 4 రకాల నేలలో విత్తబడింది. అది 4 డిఫరెంట్ రెస్పాన్స్ ఫ్రమ్ ఇజ్రాయెల్ టువర్డ్స్ ద కింగ్డమ్ మెసేజ్. కాబట్టి ఇది మన స్పందన కాదు, లేదా ఇది మనం ఇక్కడ ఉండే అవకాశమే లేదు. ఇట్ ఈస్ ఇజ్రాయెల్ రెస్పాన్స్ టు ద కింగ్డమ్ మెసేజ్. సో దయచేసి ఈ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోవాలి. ప్రకటించబడుతున్నటువంటి వాక్యం ఏది? రాజ్యం గురించిన వాక్యము, ఫిజికల్ కింగ్డమ్కి సంబంధించినటువంటి వాక్యం. అది మీరు పౌలు పత్రికలో చూస్తే పౌలు ఎక్కడా కూడా 1000 పాల్లో మనం ఉంటాం, ఈ భూమి మీద మనం వెళ్తాము, ఈ భూమిలో మనం ఉంటాం, ఈ భూమి అంతా కూడా మనం స్వాధీనపరచుకుంటామని ఎక్కడా కూడా పౌలు ఫిజికల్ కింగ్డమ్ గురించి ఎక్కడ కూడా రాయడు. ఆయన అంతా కూడా స్పిరిచువల్ కింగ్డమ్ గురించి రాస్తాడు. ఓకే, పరలోక రాజ్యం అంటే గుర్తుంచుకోవాలి, అది ఫిజికల్ కింగ్డమ్. దేవుని రాజ్యం అంటే అది స్పిరిచువల్ కింగ్డమ్. సో పౌలు పత్రికలో కనిపించేది దేవుని రాజ్యము ఇస్ ఎ యూనివర్సల్ స్పిరిచువల్ కింగ్డమ్. కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యముతో ఈ 4 రకాల నేలలు ఏమిటో మనం తెలుసుకుందాం. సో ఉపమానములో విత్తువాడు ఎవరో తెలుసుకున్నాం, విత్తనం ఏమిటో తెలుసుకుందాం. ఇప్పుడు 4 నేలలు ఏమిటి అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి విత్తనము త్రోవ పక్కన ఉన్నవారు. మీరు 12వ వచనం చూసినట్లయితే, త్రోవ పక్కన ఉండువారు, వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. సో త్రోవ పక్క ఉండేవారు ఎవరు అంటే విశ్వసించని యూదులు, అన్బిలీవింగ్ ఇజ్రాయేల్, అన్బిలీవింగ్ జ్యూస్. వీళ్ళంతా విశ్వసించని వారు. సో వీళ్ళంతా కూడా ఏంటంటే వింటారు కానీ ఆ తర్వాత రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి హృదయం నుండి వాక్యం ఎత్తుకొని పోతారు. సో ఈ పారబుల్లో రక్షించబడినవారా, రక్షించబడనివారా అంటే ఈ పారబుల్ మీరు ఈ యొక్క మాట స్టేట్మెంట్ చూస్తే రక్షించబడని వారు, వీరంతా అవిశ్వాసులు. అందుకే కదా రాయబడింది, నమ్మి రక్షణ పొందకుండునట్లు రాయబడింది. ఓకే, అయితే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దీన్ని ఎలా ప్రజెంట్ చేస్తామంటే, ఇదిగో దేని వాక్యము మీకు ప్రకటించబడుతున్నగా అజాగ్రత్తగా ఉండొద్దండి, సాతాను వచ్చి మీరు హృదయంలో ఉన్నటువంటి వాక్యం ఎత్తుకొని వెళ్ళిపోతారు, చాలా జాగ్రత్త అన్నట్టుగా బోధిస్తూ ఉంటారు. సంఘాల్లో బోధిస్తూ ఉంటారు. సంఘాలు ఎవరు ఉంటారు? రక్షించబడిన వాళ్ళు ఉంటారు. బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఎవరు ఉంటారు? రక్షించబడిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాక్యం విత్తబడుతుండగా అపవాది వచ్చి రక్షించబడిన వారిలో ఉన్నటువంటి హృదయాల్లో విత్తబడిన వాక్యం ఎత్తుకుని వెళ్ళిపోయే అవకాశం ఉందా అంటే ఆన్సర్ ఇస్ నో. చూడండి, ఇక్కడ నమ్మి రక్షణ పొందకున్నట్లుగా అపవాది వచ్చి వాక్యం ఎత్తుకెళ్ళి. సో ఈ ఫస్ట్ కేటగిరీ త్రోవ పక్కన ఉన్న వారి కేటగిరీ ఏంటంటే ఇది అన్బిలీవర్స్, ఇది నమ్మని వారు, అవిశ్వాసులు, వాళ్ళకి వర్తిస్తుంది. ఓకే, సో ఇది బిలీవర్స్కి అప్లై చేసి బోధించడం ఏంటి? విశ్వాసులకు అప్లై చేసి బోధించడం ఏంటి? విశ్వాసులారా అప్రమత్తంగా లేకపోతే మీ హృదయంలో వాక్యమును అపవాది ఎత్తుకొని వెళ్ళిపోతాడు. బీ కేర్ఫుల్.
అపవాదం చేయగలుగుతాడు అలాగా? అవిశ్వాస హృదయంలో అయితే ఎస్ వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతుంది, ఎందుకంటే రక్షించబడకూడదు కాబట్టి. రక్షించబడిన తర్వాత మన హృదయ స్థితి ఏంటో తెలుసా మీకు? ఎఫెసీ 1:13 మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. అంటే రక్షణ సువార్త విన్నాం, రెండోది మనం విశ్వసించాం, ఫలితంగా ఏమైంది? ఆత్మ చేత మనం ముద్రించబడ్డాం. అది మన పొజిషన్. గ్రేస్ పీరియడ్లో ప్రభుని అంగీకరించినప్పుడు, రక్షించబడినప్పుడు ఇది మన పొజిషన్. కాబట్టి త్రోవ పక్కన ఉన్నటువంటి కేటగిరీని తీసుకొచ్చి బిలీవర్స్కి అప్లై చేస్తూ అపవాది మీ హృదయంలో ఉన్నటువంటి వాక్యం ఎత్తుకెళ్ళిపోతాడు జాగ్రత్త అంటే, ఇక్కడ ఆడియన్స్ ఎవరు? ఇక్కడ కాస్త పరిశీలన చేయాలి, నమ్మి రక్షణ పొందకున్నట్లు. సో ఈ స్టేట్మెంట్ నీకు వర్తిస్తుందా? ఈ స్టేట్మెంట్ నీ చర్చకు వచ్చే వాళ్ళకి వర్తిస్తుందా? ఈ స్టేట్మెంట్ నీ సంఘంలో రక్షించబడిన విశ్వాసులకు వర్తిస్తుందా? వాళ్ళంతా రక్షించబడరుగా, కొంతకాలం సంఘానికి వస్తున్నారు. కాబట్టి మొదటి నేల, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ఇట్ ఈస్ అబౌట్ ద అన్బిలీవింగ్ జ్యూస్. సో వీరికి ఏ వాక్యం ప్రకటించబడింది? ఎస్, చూడండి, ఎవడైనా రాజ్యం గురించిన వాక్యం అక్కడ ప్రకటించబడుతున్న వాక్యము రాజ్యం గురించిన వాక్యం. సో ఇందాక మనం దాన్ని అడిగా కవర్ చేస్తాం. విని గ్రహింపకై ఉండగా అంటే దేవుని యొక్క భౌతికమైన రాజ్య స్థాపన గురించి ప్రభు ప్రకటిస్తున్నప్పుడు దాని గురించి వీళ్ళకి అవగాహన లేదు. ప్రకటించబడుతున్నాగా కూడా గ్రహించిన స్థితిలో ఉన్నారు. అంటే దే ఆర్ డల్, హార్డెండ్, బ్లైండ్, రెసిస్టెంట్, అంత మంద హృదయాలుగా, మంద చెవులు కలిగిన వారుగా ఉన్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు, గ్రహించిన స్థితిలో ఉండిపోయారు. అందుకే యెషయా 6వ వీళ్ళ గురించి అదే రాయబడి ఉంది. యెషయా 6:9-10 చూసినట్లయితే, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపరు. వింటున్నారా అంటే ఎస్, గ్రహిస్తున్నారా అంటే ఆన్సర్ ఇస్ నో. నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు, కనపడుతున్నాయి కానీ గ్రహించట్లేదు. అంటే వీళ్ళ హృదయ కండిషన్ అనేది ఆ విధంగా ఉంది. ప్రభు ప్రకటిస్తున్నప్పుడు ఏది ఎక్కట్లేదు, వింటున్నారు. దే హ్యావ్ అ ఫిజికల్ ఇయర్స్ బట్ దే డోంట్ హ్యావ్ ఎ స్పిరిచువల్ ఇయర్స్ టు డిజర్న్. అందుకే రోమా 11వ రాయబడి ఉంది 7వ. అలాగే ఏమవును, ఇజ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. అంటే హార్డ్ హార్టెడ్, వింటున్నారు కానీ గ్రహించని స్థితిలో ఉండిపోయారు. 8వ, ఎందు విషయమై నేటి వరకు దేవుడి వారికి నిద్ర మత్తు గల మనస్సును, చూడలేని కన్ను, వినలేని చెవులు ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఫస్ట్ నేల ఏంటంటే అది త్రోవ పక్కన ఉన్నటువంటి నేల. ఇది ఏ మాత్రము బిలీవర్స్, గ్రేస్ పీరియడ్లో ఉన్నటువంటి బిలీవర్స్కి వారికి వర్తించదు అని క్లియర్గా మనము తెలుసుకున్నాం. అయితే ఇక్కడ అంటే డాక్టరల్ అప్లికేషన్ తెలుసుకున్నాం, బాగానే ఉంది. మరి స్పిరిచువల్ అప్లికేషన్ తెలుసుకున్నాం. స్పిరిచువల్ అప్లికేషన్, ఈ ఉపమానం మీరు విన్నప్పుడు అంటే వాక్యము విత్తబడుతుంది, కానీ మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? వాక్యము ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. వాక్యానికి తిరుగు లేదు, అది పని చేయకపోవడం అంటూ ఉండదు, అవునా కదా? హెబ్రీ 4:12 చూసినట్లయితే దేని వాక్యం ఎంత పవర్ఫుల్ అక్కడ రాయబడి ఉంది. ఎందుకనగా దేని వాక్యము సజీవమై బలము కలదై, చెప్పండి, దేని వాక్యము బలమైందా బలహీనమైందా? బలము కలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మ కీలను మూలలను విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. దేని వాక్యము అంత పవర్ఫుల్, అది దూరిపోతుంది. ప్రాణ ఆత్మ కీలను మూలులను విభజించినంత మట్టుగా దూరిపోయి హృదయం యొక్క తలంపులను ఆలోచనలు కూడా అది శోధించేంత పవర్ఫుల్ దేని వాక్యం. మరి ప్రభు అంతటి వాక్యము ప్రకటించినప్పుడు ఎందుకంటే వాళ్ళ హృదయాలు మారలేదు? మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? మళ్ళాంటి వాళ్ళు అయితే బోధిస్తే అవునులే వాళ్ళకి అర్థం కాదని చెప్పుకోవచ్చు.
మనలాంటి వాళ్ళు బోధిస్తే ఏమో జనాలు పట్టించుకోలేదు అనుకోవచ్చు, కానీ ప్రభువు స్వయముగా బోధిస్తున్నా కూడా వాళ్ళు గ్రహించని స్థితిలో ఉన్నారు అంటే ఏమైంటుంది అంటే వాక్యం ఎందుకు వాళ్ళ హృదయాలు పనిచేయలేదు. ఈవెన్ మనం కూడా అంతే, మన పరిచయం చేస్తున్నప్పుడు మనం అనుకుంటాము ఓకే ఈ వాక్యము చాలామందికి బ్లెస్సింగ్గా ఉంటుంది, చాలామంది నేర్చుకుంటారు గ్రహిస్తారు అని అనుకుంటాం. బట్ రియాలిటీకి వచ్చేపాటికి ఏంటంటే అంత మంచి వర్డ్ చెప్పినా కూడా వాళ్ళలో ఏ మాత్రం ఎక్కిండదు. ఆ సర్వీసో లేదా సెషన్ అయిపోయిన తర్వాత చూసినట్లయితే మళ్ళా వాళ్ళు లోకరీత్యాగా మాట్లాడుకుంటూ దాంట్లోనే గడిపేస్తూ ఉంటారు. మనకి ఒకసారి అనిపిస్తుంది ఎందుక ఈ వాక్యము వీళ్ళు పనిచేయట్లేదు, సంఘానికి వచ్చి ఇంతకాలం అవుతున్నా ఎందుకు వాక్యం వీళ్ళు పనిచేయట్లేదు, ఎందుకు వాళ్ళకి ఎక్కట్లేదు అంటే వాక్యంలో ఏమైనా లోపం ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది ఒకసారి. ఎందుకు వాక్యము పనిచేయదు? వాక్యం బలమైనదైనా ప్రాణాత్మ కీళ్లను మూలులను విభజించేటట్టుకు దూరుచున్న హృదయ తలంపులను ఆలోచనని అది శోధించేటువంటి బలమైనదైనా సరే ఎందుకు ఒక బిలీవర్ లైఫ్ ఎందుకు ఒక వ్యక్తి లైఫ్లో వాక్యము పని చేయదో తెలుసా? వాక్యంలో శక్తి లేక కాదండి. ఇదే హెబ్రీ మనం 4:12 ఉన్నాం కదా, 4:2 మీరు ఒకసారి గమనించాలి. వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడిను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం. అందుకే కాదు, ఎందుకు వారికి నిష్ప్రయోజనమైంది? ఇంగ్లీష్లో చూడండి, బట్ ద వర్డ్ ప్రీచ్డ్ డిడ్ నాట్ ప్రాఫిట్ దెమ్ నాట్ బీయింగ్ మిక్స్డ్ విత్ ఫెయిత్. అంటే వాక్యము ప్రకటించబడింది కానీ వారిలో ఆ విశ్వాసం అనేది లేకపోవడం వల్ల వర్డ్ అండ్ ఫెయిత్ ఈ రెండు కలిస్తేనే పరివర్తన అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రకటించబడింది కానీ వీరిలో ఒక విశ్వాసం అనేది లేకపోతే ఏమైపోతుంది? అది నిష్ప్రయోజనంగా మారుతుంది. ప్రజల జీవితాల్లో కూడా అలాంటిదే. ప్రకటించబడుతున్నప్పుడు వర్డ్తో పాటు ఫెయిత్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫెయిత్ లేకపోతే అది నిష్ప్రయోజనంగా మారిపోతుంది. ప్రభు ఒక దినాల్లో ప్రభు బోధిస్తున్న రాజ్యసువార్త గురించి ఎందుకు ప్రజలు మారలేదంటే నమ్మకం లేదు, విశ్వాసం లేదు, అవిశ్వాసంతో ఉన్నారు. అందుకే వారికి వాక్యం నిష్ప్రయోజనముగా మారిపోయింది. అందుకే వాళ్ళు వింటున్నారు కానీ గ్రహించలేని స్థితిలో ఉన్నారు, చూస్తున్నారు కానీ గ్రహించని స్థితిలో ఉండిపోయారు. అంటే అంత మందమతులుగా మారిపోయారు వాళ్ళంతా కూడా. మన మినిస్ట్రీలో కూడా అంతే. మన వాక్యము ప్రకటించి ప్రతి ఒక్కరు కూడా మారిపోతారు అనుకోవడం తప్పు. ఏమంటే ఇక్కడ ఉపమానంలో విత్తబడినప్పుడు 4 నెలలు విత్తబడింది, 3 నెలలో సరిగ్గా మంచి ఫలం ఇవ్వకపోయింది, 1 నెల మాత్రమే ఫలించింది. అంటే ఇప్పుడు విత్తనాల లోపం ఉందని చెప్దామా? నో. విత్తనంలో లోపం ఉందని చెప్దామా? ఆన్సర్ ఇస్ నో. ప్రాబ్లం ఎక్కడ? విత్తనం లేదు, విత్తనంలో లేదు, నెలలో ఉంది. ఈ మాట చెప్పనివ్వండి. చాలాసార్లు మినిస్ట్రీలో మనం ఏమనుకుంటామంటే చాలా ప్రయాసపడతాం, రిజల్ట్ రాకపోయేపాటికే చాలా ఫీల్ అవుతుంటాం, అప్సెట్ అవుతుంటాం. ఇంత కష్టపడుతున్నాను కదా, ఇంత ప్రయాసపడుతున్నాను కదా, ఇంతగా నేను చాలా సమయం వెచ్చించి నేను కష్టపడతా కదా, రిజల్ట్ ఎందుకు రావట్లేదు? అండ్ మనం ఎలాంటి కాలంలో ఉన్నామంటే సక్సెస్ ఈజ్ మెజర్డ్ బై ద గ్రోత్. అంటే సంఘం ఎంతగా ఉంటే నువ్వు అంత సక్సెస్ అయినట్టు, లేదా కొన్ని ఏళ్ళైనా కూడా అంతే అదే 10 మంది 20 మంది 50 మంది ఉన్నారు, ఎన్నేళ్ళైనా అదే ఉందంటే దిర్ ఇస్ నో సక్సెస్. ఇలాగ లోకం గొలుస్తుంది. సో కొందరు బాగా మినిస్టర్లు ముందుకు వెళ్ళిపోయారు అనుకోండి, దేవుడు వాళ్ళు వాడుకున్నాడండి, దేవుడు వాళ్ళని బ్లెస్ చేస్తాడండి, అందుకే దేవుడు ఎందుకు మేము ప్రయాసపడినా మాకు కొంతనే ఉందండి, ఇలాగ అప్పుడప్పుడు చాలామంది లోగా ఫీల్ అవుతూ ఉంటారు. అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే విత్వాని ఉపమానం వచ్చింది కదా. సో పౌలు గారు కూడా ఇదే అగ్రికల్చరల్ ఇల్లస్ట్రేషన్ని వాడుతున్నాడు. పౌలు గారు కూడా ఇదే అగ్రికల్చరల్ ఇల్లస్ట్రేషన్ని వాడాడు తన సువార్తలో. ఓకే, అక్కడ హీ కంపేర్డ్ ద మినిస్ట్రీ ఇన్ సోయింగ్ ద సీడ్. పరిచర్ను కూడా విత్తనముతో పోలుస్తూ ఒక చోట రాశాడు. ఎక్కడ రాశాడు తెలుసా? 1 కొరింథీ 3వ అధ్యాయం చూడండి. అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా.
ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించారు. ఎవరండి? అంటే పౌలు దినాల్లో ఏంటంటే పౌలు గ్రేట్ అండి, అపోలో గ్రేట్ అండి అంటే వీళ్ళు బట్టి కూడా ప్రజలు డిబేట్లు పెట్టుకుంటున్నారు. ఎవరు గ్రేట్, ఎవరు గ్రేట్ చూడండి. ఇక్కడ పౌలు చాలా క్లారిటీ ఇస్తున్నాడు. ఎవరండి పౌలు, ఎవరు అపోలో, ఎవరు పరిచారకులే కదా. ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించారు. నేను నాటాను, అపోలో నీళ్లు పోసాను. మ్యాటర్ ఎక్కడ? వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడు అండి. గొప్పతనం ఎక్కడుంది? ఆయనది. ఆయన వృద్ధి కలుగ చేశాడు. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటు వాళ్ళలోనైనను నీళ్లు పోయి వాళ్ళనైనను ఏమీ లేదు. నాటువాడు నీళ్లు పోయేవాడు ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలిది జీతము పుచ్చుకొనును. మనం ఎవరు అండి? ఇప్పుడు దేవుడు వృద్ధి కలుగ చేయకపోతే రాత్రంతా కూడా నేను విస్తారమైనటువంటి విత్తనాలు వేసినా కూడా ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. సో వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ ద రిజల్ట్. విత్తనం వేయడం వరకే మన పని, బట్ రిజల్ట్ మన చేతిలో లేదు. అది వృద్ధి కలుగు చేయు దేవునిలోనే ఉంది. సో డోంట్ బీ మోటివేటెడ్ బై ద రిజల్ట్. ఒకవేళ రిజల్ట్ బట్టి నువ్వు మోటివేట్ అవుతున్నావు అంటే ఏదో ఒక రోజు ఏదో ఒక దశలో నీకే విసుగు వచ్చేసి నువ్వు పరిచయాన్ని ఆపేసే ప్రమాదం ఉంది. డోంట్ బీ మోటివేటెడ్ బై ద రిజల్ట్. 10 మంది అయినా 20 మంది అయినా ప్రతివాడు వారికి అనుగ్రహించబడినటువంటి చొప్పుననే పరిచారం చేసుకుంటూ వస్తున్నాడు. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకుంటాడు. అంతేగాని మెగా చర్చెస్లో ఉన్న వాళ్ళు దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు, నువ్వు తక్కువ అని కానే కాదు. దయచేసి రిజల్ట్ బట్టి నువ్వు డ్రైవ్ అవ్వద్దు, అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం విత్తనం వేయడం వరకే మన పని, ప్రకటించడం వరకే మన పని. దానికి ఫలం వస్తుందా, దానికి పంట వస్తుందా, ఇదంతా కూడా మాకు సంబంధం లేదు. వీఆర్ కాల్డ్ టు ప్రీచ్, వీఆర్ కాల్డ్ టు సో ద సీడ్. మనం కూడా పరిచారకులుగా విత్తనం వేయడానికే పిలువబడ్డాం. విత్తనం వేయాలి. వృద్ధి కలిగి చేయవాడు ఆయన వృద్ధి కలుగ చేస్తాడా లేదా, ఎంత వృద్ధి కలుగ చేస్తాడు, ఇట్ ఈస్ అప్ టు హిమ్. అది మన పనే కాదు. ఓకే, డోంట్ గెట్ డిస్కరేజ్డ్. అయ్యో నా దగ్గర కొంతమంది ఉన్నారు కదా, డోంట్ గెట్ డిస్కరేజ్డ్. ప్రతి వాడికి వాని జీతం, కష్టపడకపోతే జీతం ఉంటుంది. నేను కూడా నా పరిచయంలో ప్రారంభంలో నేను కూడా డిసప్పాయింట్ అయ్యేవాడిని. అరే ఎందుకు ఇలాగ ఇంత ప్రయాసపడుతున్నా, వై మై చర్చ్ ఈజ్ వెరీ స్మాల్, వై మై క్రౌడ్ ఈజ్ వెరీ స్మాల్. ఆ తర్వాత నేను తెలుసుకున్నాను, ఓకే నేను రిజల్ట్ ఓరియంటెడ్గా నేను వెళ్ళకూడదు, నేను కూడా అలా ముందుకు వెళ్ళకూడదు. నేను కేవలము దేవుడు నన్ను విత్తమనే పిలిచాడు, వృద్ధి కలగజేయుడు ఆయన కదా, అది ఆయన ఇష్టం. అది నేను వెతుకుంటే వెళ్ళిపోవాలి అంతే. ప్రైజ్ గాడ్. ఓకే, సో మొదటి నేల ఏం చూసాము? త్రోవ పక్కన ఉన్నవారు. ఈ గ్రూప్ అంతా కూడా ఎవరంటే విశ్వసించని యూదులు. అది మనము క్లారిటీగా తెలుసుకున్నాం. ఇకపోతే రెండవ నేల, ఇదేంటిది? రాతి నేల. రాతి నేల. సో వీళ్ళు ఏమని చెప్పచ్చు అంటే వేరు లేని విశ్వాసులు అని చెప్పచ్చు. సెకండ్ కేటగిరీ. వీళ్ళు విన్నారు, విశ్వసించారు, కానీ వీరిలో ఏమీ లేదు అంటే వేరు లేదు. వేరు లేకపోవడం వల్ల ఏమవుతుంది? ఒక చెట్టుకు వేరు లేకపోతే ఏమవుతుంది? ఎక్కువ ఎండ వచ్చినా, ఎక్కువ వాన వచ్చినా కొట్టుకుని వెళ్ళిపోతుంది. సో సెకండ్ కేటగిరీ ఇలాంటి వాళ్ళే. ఈ రెండవ కేటగిరీ ఉన్న వాళ్ళు ఎవరు, ఎందుకు వీళ్ళకి వేరు లేదు అని తెలుసుకోవాలంటే మనం కొన్ని ప్యాసేజ్ని పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 13:21. అయితే అతను వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని కొంతకాలమే, ఎక్కువ కాదు, కొంతకాలమే నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. సో వాక్య నిమిత్తం, ఏ వాక్యము గుర్తుపెట్టుకోవాలి? రాజ్యము గురించినటువంటి వాక్యం గుర్తుపెట్టుకోండి. అంటే ఆ రాజ్యము మెసేజ్ని వీళ్ళు విన్నారు. ఎస్, మేము కూడా రాజ్యం కోసం సిద్ధపడతామని వాళ్ళు కూడా సిద్ధపడుతున్నారు. వీళ్ళు కూడా వాక్యము కొరకు నిలబడుతున్నారు, రాజ్యం కోసం ప్రిపేర్ అవుతుండగా నమ్మినటువంటి ఈ యూదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని తక్కిన వాళ్ళు ఊరికి వదిలేస్తారా? పొడుస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒక గుడ్డోడిని ప్రభు బాగు చేసినాక ఆ గుడ్డివాడిని చుట్టూ కొంతమంది ఉన్నారు, నీకు చూపు ఎట్లా వచ్చింది, ఎవరిచ్చారు, ఎట్లా వచ్చింది, ఇంట్రాగేషన్ చేశారుగా. అలాగా ఈ నమ్మేటువంటి యూదుల్ని తక్కిన వాళ్ళు ఏం చేస్తారంటే పుడుతూ ఉంటారు అన్నమాట. సో వీళ్ళకి శ్రమ, హింస ఎప్పుడైతే వస్తుందో అంటే వాళ్ళు అంటారు, ఇదిగో నువ్వు మళ్ళా యేసు మెస్సే అనుకుంటే వెళ్ళిపోయావా, నేను సమాజం మధ్యలో చెల్లేస్తాం, నీకు సభ్యత్వం తీసేస్తాం, నువ్వు మాలో ఒకటిగా ఉండవు. ఇలాంటి
థ్రెడ్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. శ్రమ, హింస కలగడానికి వీళ్ళు ఏం చేస్తారు? అభ్యంతర పడతారు. అంటే బావోయ్ అని వాళ్ళు అయిపోతారు. మార్క్స్ 4:17 కూడా అది రాయబడింది. అయితే వారిలో వేరు లేనందున, అంటే డీప్ రూట్స్ లేవు. నమ్మారు కానీ డీప్ కమిట్మెంట్ లేదు, లోతైనటువంటి కమిట్మెంట్ లేదు. కొంతకాలము వారు కొంతకాలం నిలుస్తారు. కానీ వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలువగానే వారు అభ్యంతరపడతారు. సో వీళ్ళు ఇబ్బంది రాగానే వీళ్ళేంటి, ప్రభు కంటే ఎక్కువగా సొసైటీ బట్టో లేకపోతే పలుకుబడి బట్టో లేకపోతే సభ్యత్వం పోతుందేమో అలాగా వ్యక్తిగత కారణాలు బట్టి ప్రభునే వదిలేస్తారు. ఇది రెండవ కేటగిరీ. ఓకే, అంటే దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. నమ్మినప్పుడు దే ఆర్ వెరీ ఎక్సైటెడ్, దే ఆర్ వెరీ ఇంప్రెస్డ్, ఎమోషనలీ దే ఆర్ వెరీ స్టిర్డ్, and they are very happy about all the miracles that took place. వెంటనే ఏంటి, they made a quick decision and it was a very emotional response, అంటే భావోద్వేగమైనటువంటి రెస్పాన్స్. but there is no true spiritual response. లోతైనటువంటి కమిట్మెంట్ లేదు. కానీ జెన్యూన్ ఫెయిత్ ఎప్పుడైతే లేదో, డీప్ కమిట్మెంట్ లేదో, వీళ్ళందరూ కూడా ఏంటంటే మెల్లిగా వెనక్కిపోతారు. అండ్ అది సువార్తలు ఆల్రెడీగా ప్రభుని వెంబడించే వారికి కొన్ని అనుభవాలు ఎదురయ్యాయి. ఆది సంఘంలో కూడా ఎదురయ్యింది. కానీ ప్రభు కేవలము దాని గురించి చెప్తున్నాడంటే కాదు. ఆ తర్వాత రాబోయేటువంటి ఒక శోధన కాలం ఒకటి ఉంది. ఆ టైంలో ఎక్కువగా నెరవేరుతుంది. లూకాసు వార్త 8:13 చూడండి ఒకసారి. రాతి నేల నుండి వారు ఎవరనగా విన్నప్పుడు వాక్యం సంతోషముగా అంగీకరించేవారు. ముందు నెల ఉన్నవారేంటి, గ్రహింపు లేదు. వీళ్ళేమో సంతోషంగా అంగీకరిస్తున్నారు. రాజ్య స్థాపన జరుగుతుంది, మనమంతా కూడా ప్రభుతో పాటు ఉండబోతున్నాం, రాజ్యం మాకు ఇవ్వబోతున్నాడు దేవుడు, యేసే మెస్సయ్య అని అంగీకరించారు. కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలమే నమ్మి శోధన కాలమున తొలగిపోబుదురు. సో ఇక్కడ శ్రమలు అనగానే మనకి ఒక కాలం అర్థమైపోవాలి. ట్రిబులేషన్ అనగానే ఒక కాలం అర్థమైపోవాలి. ఏంట కాలం అది? దానియేలు 70వ వారము, గ్రేట్ ట్రిబులేషన్, శ్రమల కాలము. సో సువార్తలో శ్రమలు అనగానే ఏం చెప్పండి, ఇది మనకు వచ్చే వ్యక్తిగత శ్రమలు కాదండి. ప్రభు అక్కడ వ్యక్తిగత శ్రమల గురించి చెప్పట్లేదు. యూదులకు వచ్చేటువంటి శ్రమలు ఏం తెలుసా? 70వ వారము, డానియల్ 70th వీక్, గ్రేట్ ట్రిబులేషన్. సో శోధన కాలమున వాళ్ళు తొలగిపోతారు. సో ఇక్కడ మనము చార్ట్లో డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్ కదా, అది తీసేద్దాం. ఎందుకంటే ఇది మిస్టరీ పీరియడ్ ఇది, అండ్ ఇది పారంథెటికల్ పీరియడ్ కదా. ఈ కాలం గురించి చాలా ముందు ఉన్నటువంటి ప్రవక్తలకి ఎవరికి ఇక్కడ క్లూ లేదు కాబట్టి ఫర్ టైమింగ్ ఈ చార్ట్ తీసేద్దాము. సో ఇప్పుడు ఈ చార్ట్లో చూడండి, ఇక్కడ యేసుప్రభు వారు సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రభుకు తెలుసు ప్రజలను నన్ను త్రోసేస్తారని, సిలువ వేస్తారని కూడా ప్రభుకు తెలుసు. సిలువ అనంతరము కూడా ఏంటి, దేవుడు మళ్ళీ వాళ్ళకి ఎక్స్టెన్షన్ పీరియడ్ ఇచ్చాడు. అండ్ వాళ్ళు మారి ఉన్నట్లయితే డెఫినెట్గా వాళ్ళు 70th వీక్ గుండా వెళ్తారు. ఆ తర్వాత రాజ్యస్థాపన జరిగిపోతుంది. సో రాజ్యస్థాపన కంటే ముందు ఏం జరగాలి? దానియేలు 70 వారు జరగాలి. ట్రిబులేషన్ పీరియడ్ అది. ఆ సమయంలో నమ్మిన వాళ్ళు సైతము కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే అంత భయంకరమైన శ్రమల గుండా వాళ్ళు వెళ్తారు. క్రీస్తు విరోధి ఎలాంటి పరిస్థితి తీసుకొని వస్తాడు అంటే క్రయ విక్రయాలు చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఎవరు కూడా ఏది కొనలేరు, ఏది కూడా అమ్మలేరు. అలాంటి కఠినమైనటువంటి పాలసీలు తీసుకొని వస్తారు. అండ్ ఆ 70వ వారంలో శ్రమ ఎలా ఉంటుందో మత్తయి రాస్తాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాస్తాడు 9వ వచనంలో. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. ఎందుకు? వీళ్ళు రాజ్య సువార్త కొరకు నిలబడ్డారు కాబట్టి. జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుతారు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడతారు. 10వ వచనం. అనేకులు అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించి ఒకరికొకడు ద్వేషింతురు. అంటే అభ్యంతరపడతారు. చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు, చాలామంది అప్పగించేస్తారు, ద్వేషిస్తారు. చూడండి, నమ్మిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి, వెళ్ళిపోతారు కూడా. అంతటి శ్రమను క్రీస్తు విరోధి తీసుకొని వస్తాడు. మరి శ్రమ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతే ఎందుకంటే ముద్ర లేకపోతే ఇక వాళ్ళకి రేషన్ ఉండదు, ఏది అమ్మలేరు, ఏది కూడా కొనలేరు. ఆ ట్రిబులేషన్ టైంలో శ్రమలైనా సరే
ముద్ర వేయించుకోకుండా ప్రభు కోసం నిలబడితే 7 శ్రమలు దాటుకోవాలి. దాటితేనే వాళ్ళ రక్షణ. అప్పుడు రెండవ రాకడ ప్రభు వస్తాడు, వాళ్ళందరికీ రక్షణ ఇస్తాడు. ఒకవేళ ఆ శ్రమలు తట్టుకోలేక వీళ్ళు ముద్ర వేయించుకున్నా, ప్రభు ఎవరో నాకు తెలియదండి, ప్రభు నాకు వద్దండి అని వాళ్ళు వదిలేసిన వాళ్ళు రక్షించబడలేరు. 13వ వచనం, అంతవరకు సహించిన వాడెవడో వాడు రక్షించబడతాడు. సో అంతవరకు సహిస్తేనే రక్షణ. సహించడం అంటే ఏంటిది? ట్రిబులేషన్ అంతా కూడా కంప్లీట్ అవ్వాలి, అప్పుడే రక్షణ. ఏమంటే మన రక్షణ ఎలా వచ్చింది? ఎప్పుడు వస్తుంది? నమ్మిన వెంటనే రక్షణ. అర్థమైందా? నమ్మిన వెంటనే రక్షణ ఇమ్మీడియట్గా. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, విశ్వసిస్తావో అప్పుడు రక్షణ. లేదు నువ్వు నమ్మావు కదా, నువ్వు కొంతకాలం వెయిట్ చేయి, లాస్ట్ వరకు నేను టెస్ట్ చేస్తాను, లాస్ట్ వరకు నువ్వు నమ్మకంగా ఉంటే అప్పుడు నేను రక్షణ ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడా? కృపాకాలంలో రక్షణ ఇమ్మీడియట్. ఈ నిమిషము నువ్వు నమ్మావా, విశ్వసించావా, వెంటనే రక్షణ. కానీ యూదులకి ఏమండి, ధర్మశాస్త్ర కింద ఉన్నటువంటి యూదులకైతే రక్షణ వెంటనే రాదు. నమ్మినా కూడా 7 శ్రమ గుండా దాటుకుంటూ వెళ్ళాలి. ఆ దాటుకుంటూ వెళ్ళే ప్రయత్నంలో శ్రమలు తట్టుకోలేక వాళ్ళు ఒకవేళ త్యజిస్తే, యేసుప్రభుని త్రోసేస్తే రక్షణ కోల్పోయే అవకాశం ఉంది. కోల్పోతారు, వాళ్ళకి రక్షణ దొరకదు. అర్థమైందా? యేసు ఎవరో మాకు తెలియదు అంటే గాన్ కేస్. అంతక్రీస్తు వాళ్ళ తలకాయ మీద గన్ను పెడతాడు, లేదా థ్రెట్ చేస్తాడు. ఏసా లేకపోతే నీ ప్రాణమా అంటే నా ప్రాణమే అంటే వారు రక్షణ కోల్పోయినట్టే. ఇఫ్ ఇట్ డినైస్ క్రైస్ట్ హీ విల్ లూజ్ హిస్ సాల్వేషన్. బట్ గ్రేస్ స్పిరిట్లో మనకున్నటువంటి రక్షణ చెప్పండి, క్రియలు బట్టి వచ్చిందా? కాదు. క్రియలు బట్టి రక్షణ రాలేదు, క్రియలు బట్టి రక్షణ పోదు. రక్షణ కోల్పోము అన్నకి బలమైనటువంటి వచనం ఏంటి చెప్పండి? 2 తిమోతి 2:13, మనము నమ్మదగని వారమైనను, ప్రభుకు తెలుసు కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతామని తెలుసు, కొన్నిసార్లు మన దారి తప్పుతామని తెలుసు. నమ్మదగిన వారమైన ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావనకు విరోధముగా ఏమీ కూడా చేయడు. నీకు ముద్ర చేశాడుగా, నమ్మిన వెంటనే నీకు ముద్ర చేశాడు, నమ్మిన వెంటనే నీ నీతి ముద్రగా చేశాడు, నమ్మిన వెంటనే దేవుడు నీ జీవాన్ని క్రీస్తు కూడా దేవుని దాచిపెట్టి భద్రము చేశాడు, ఆత్మను సంచకరం నీకు ఇచ్చాడు కదా. ఇవన్నీ కూడా ఈ ప్రక్రియ అంతా స్పిరిచువల్లో జరిగిపోయినాయి. అంతా చేసి ఆ తర్వాత నీ జీవితం సరిగా లేదని, లేదా నీ కన్ఫెషన్ మారిపోయిందనో, లేదా నువ్వు నమ్మకంగా లేవనో, నువ్వు తోసేసాక నేను తోసేస్తా అన్నట్టుగా దేవుడు తన స్వభావానికి విరుద్ధముగా ఆయన నీ రక్షణ తీసేస్తాడా? నో, ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా చేయలేడు. ఎందుకంటే సాల్వేషన్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ అవర్ వర్క్స్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ హిస్ ఫినిష్డ్ వర్క్స్. వావ్. మన వర్క్స్ మీద ఆధారపడితే ఏమవుతుంది? రక్షణ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఊడుతుందో తెలియదు. ఇదిగో ఈ యూదుల పరిస్థితులు. థ్యాంక్ గాడ్, గ్రేస్ స్పిరిట్లో మన సాల్వేషన్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ అవర్ వర్క్స్, ఆన్ హిస్ ఫినిష్డ్ వర్క్స్. ప్రైజ్ గాడ్. ఓకే రైట్. ఆ ట్రిబులేషన్ టైంలో చూడండి 14 వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును. ఏ సువార్త ప్రకటించబడుతుంది? రాజ్య సువార్త. కృపా సువార్త ఉండదు. డానియల్ 70th వీక్లో కృపా సువార్తకు అవకాశము లేదు. గ్రేస్ పీరియడ్ ఎప్పుడైతే ముగుస్తుందా, గ్రేస్ మెసేజ్ కూడా ముగుస్తుంది. ఓకే, అందుకే హెబ్రీ నుంచి ప్రకటన గ్రంథం వరకు గ్రేస్ మెసేజ్ ఏది కూడా మీకు కనిపించదు. ఎందుకంటే అవి హెబ్రీ పత్రికలు, యూదులకు రాయబడిన పత్రికలు అవి. 20వ వచనం, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణకు అప్పగించెదరు, పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించదు. అంటే ఎంతటి శ్రమ చూడండి. దేవుని రాజ్యవాక్యం కొరకు నిలబడ్డారు కాబట్టి ఎంతటి శ్రమ చూడు. సొంత ఇంటి వాళ్ళే వ్యతిరేకంగా నిలబడి చంపించేస్తారు. 22వ వచనం, మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషించబడతారు, అంతం వరకు సహిస్తేనే రక్షణ. సో 2వ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరంటే విన్నారుగా సృష్టించారు, కానీ కొంచెం శ్రమ రాగానే, హింస రాగానే చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. డానియల్ 70th వీక్లో కూడా సేమ్ అలాగే జరుగుతుంది. అందుకే మాటి మాటికి కూడా ఇక జూయిష్ ఆథర్స్ వాళ్ళ పత్రికల్లో ఒకటే విషయాన్ని పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు. ఉదాహరణకి హెబ్రీ 3:12 చూడండి, సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరియందైనా ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూచుకునండి. దేవుని విడిచిపోవునట్టి. ఈ డాక్టర్ని ఎవరికి సంబంధించింది? నాట్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఎవరైనా ఒక వ్యక్తి దేవుని విడిచిపెట్టి వెళ్ళగలుగుతాడా అంటే ఆన్సర్ ఈజ్ నో.
ఎందుకంటే ఉన్నవైనను రాబోయేను ఎత్తైనను లోతైనను మరణమైనను ఖడ్గమైనను దేవదూతులైనను ప్రధానులైనను ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాప లేదని పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. నథింగ్ కెన్ సపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. నథింగ్ కెన్ సపరేట్. పైగా మనం ఏంటి, రక్షించబడినాక క్రీస్తు ఒక అవయముగా మార్చబడ్డాం. ఒక అవయం జారిపోతుందా? ఒక అవయము మన శరీరం నుంచి ఉన్నపాటుగా వేరైపోతుందా? ఇంపాసిబుల్. సో దేవుని విడిచిపోతారేమో, జాగ్రత్తగా ఉండండి. డాక్ట్రిన్ ఈజ్ నాట్ ఎ గ్రేస్ డాక్ట్రిన్. ఇది ఏంటిది? ఇది యూదులకు సంబంధించింది. 15వ వచనం, ఏలనగా మొదటి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల అంతం వరకు ఉంటేనే క్రీస్తులో పాలువారమై ఉంటాం. లేకపోతే ప్రవర్తన ఎవరో నాకు తెలియదు. అంతం వరకు ఉండాలి. హెబ్రీ 10:38 వచ్చిన చూడండి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసములుగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. కండిషనల్ సాల్వేషన్. ఈ వచనాలన్నీ ఏంటిది? ఇట్ ఇస్ ఎ కండిషనల్ సాల్వేషన్. అతడు వెనుక తీసిన ఎడల. సో వెనక్కి ఎందుకు తీస్తాడు? శ్రమలు తట్టుకోలేక, ఇబ్బందులు తట్టుకోలేక, ప్రభు ఎవరో అన్నట్టు వెనక్కి తీస్తే అతడు రక్షణ కోల్పోయినట్టే. సో ఇక్కడ 2వ పారబుల్లో ఈ రాతి నెల ఎవరు అంటే, విన్నారు, విశ్వసించారు, కానీ వేరులేని యూదులు. వీళ్ళందరూ కూడా చిన్న శ్రమ రాగానే యేసుని దేవుడు ఇవ్వనటువంటి రాజ్యాన్ని వదులుకుంటారు. ఓకే, లేదా ఏదో ప్రలోభాలకు గురై ఉంటారు, లేదా బెదిరింపులకు గురై ఉంటారు. శ్రమ రాగానే, హింస రాగానే మాకొద్దండి, ఈ విధంగా మధ్యలోనే వదిలేస్తారు. తద్వారా ఆ రాజ్య ప్రవేశాన్ని వీరు కోల్పోతారు. సో ప్రభు అంటాడు, ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే అసలే నమ్మని వాళ్ళు. 2వ కేటగిరీ ఏంటి అంటే నమ్మారు, సంతోషంగా అంగీకరించారు, కానీ డీప్ రూట్ అయితే లేదు. వీళ్ళు ఎంతో కాలం ట్రావెల్ చేయరు. శ్రమ రానంత వరకే వీళ్ళు ట్రావెల్ చేస్తారు. ఆ తర్వాత మధ్యలోనే వీళ్ళు ఆగిపోతారు. ఇది 2వ నేల అని చెప్పారు. మరి కృపాసువార్త ప్రకటించబడుతున్నప్పుడు చాలామంది నమ్ముకుంటారు. చాలామంది సంతోషంగా, హ్యాపీగా దేవుళ్ళు ట్రావెల్ చేస్తుంటారు. మరి కొంతమంది కొన్ని కాలాలు బట్టి వెనక్కి వెళ్ళిపోతుంటారు. వెనక్కి వెళ్ళిపోయినప్పుడు చాలా బాధ కలుగుతుంది. కొందరు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు, కొన్ని కుటుంబాలు వెళ్ళిపోయినప్పుడు చాలా బాధ కలుగుతుంది కదా, చాలా పెయిన్ఫుల్. బట్ ఇదే అనుభవము మనకి పౌలు గారి సేవలో కూడా ఎదురైంది. ఎందుకంటే కృపా సువార్తలో కూడా ఒక వ్యక్తి, అఫ్కోర్స్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే, రాజు సువార్తలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభు నుంచి దూరం వెళ్ళిపోయి రక్షణ కోల్పోతాడు. గ్రేస్ పీరియడ్లో కూడా ఒక వ్యక్తి ప్రభుని నుంచి దూరం వెళ్ళిపోయినా హీ మే గో అపోస్టసీ, అంటే భ్రష్టుడు కావచ్చు, అంటే దేవుని భక్తిలోకి వెళ్ళిపోవచ్చేమో, కానీ దేవుని నుంచి కంప్లీట్గా ముందుకు వెళ్ళిపోలేడు. దేవుని నుంచి వేరే అవకాశమే లేదు. హీ మే గో ఇంటూ ద అపోస్టసీ, బట్ హీ విల్ నాట్ లూజ్ ద రిలేషన్షిప్ దట్ హీ హ్యాస్ విత్ గాడ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, పౌలు గారి అనుభవం నుంచి చెప్తారు. పౌలు గారు కూడా అద్భుతమైన పరిచయం చేశాడు. అపోస్తలుల 19:10 చూసినట్లయితే, పౌలు ఆసియాలో పరిచయం చేస్తున్నప్పుడు అని అంటాడు, ఆసియాలో కాపురం ఉన్న వారందరూ వాక్యం విన్నారు. అందరూ వాక్యం విన్నారా? ఆసియాలో కాపురం ఉన్న వారందరూ వాక్యం విన్నారా? ఆన్సర్ ఈజ్ yes అని అంటాడు. ఆసియాలో ఉన్న వాళ్ళందరూ వాక్యం విన్నారు. రైట్. ఇప్పుడు 2 తిమోతి 1:15 చూడండి. ఆసియాలోని వారందరూ నన్ను విడిచి పోయిరి అన్న సంగతి నీకు తెలుసు. ఎవరైతే వాక్యం అంతా విన్నారో, ఆశలో ఉన్న వాళ్ళందరూ వాక్యం ఉన్నారో, వాళ్ళందరూ కూడా పౌలు వదిలిపెట్టి వెళ్ళిపోయారట. ఎంత బాధాకరం చూడండి, వెళ్ళిపోయారు. సేమ్ థింగ్ హ్యాపెన్స్. మన కృపాసు వార్తలు కూడా అదే జరుగుతుంది. అందరూ మన కాడే ఉంటారు, అందరూ మనతోనే ఉంటారు అనడానికి వీలు లేదు. కొందరు వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంకొక మార్గంలో వెళ్ళిపోవచ్చేమో, కానీ దేవుని నుంచి ఎప్పటికీ వెళ్ళలేరు. తప్పిపోయిన కుమారులాగా తండ్రి ఇంటి నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చేమో, కానీ తండ్రితో ఉన్నటువంటి అనుబంధం నుంచి బయటికి వెళ్ళిపోలేడు. అందుకే తప్పిపోయిన కుమారుడు మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత తండ్రి ఏమన్నాడు? ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికేను అన్నాడు. తప్పిపోయి దొరికాడు, చనిపోయి బతికాడు, నా కుమారుడనే సంబోధించాడు. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని నుంచి దూరమైనప్పుడు he may lose the fellowship but not the relationship. He may lose the fellowship
బట్ నాట్ ద రిలేషన్షిప్. గ్రేస్ పీరియడ్లో కూడా సేమ్ అలాగే. కాబట్టి అందరూ వెళ్ళిపోవచ్చు, దూరం వెళ్ళిపోవచ్చు, దేవుడి నుంచి సహవాసం నుంచి దూరం వెళ్ళిపోవచ్చు, మరి దేవుడి నుంచి ఎవరు దూరం వెళ్ళిపోలేరు. కాబట్టి పౌలు గారి పరిచయంలోనే చాలామంది వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. మనము ఒకరిద్దరు వెళ్ళిపోతేనే చాలా బాగా, పాస్టర్ గారు నేను ఇక రైట్ డివైడింగ్ చెప్తే చాలామంది వెళ్ళిపోతారండి. పౌలు గారికే అనుభవం వచ్చింది, అందరూ వెళ్ళిపోయారు. కానీ పౌలు గారు కాంప్రమైజ్ అయ్యారా? పౌలు గారు మ్యాన్ ప్లీజర్గా మారాడా? ఆయన ఎక్కడ కూడా మ్యాన్ ప్లీజర్గా మారలే, సత్యం కోసం నిలబడ్డాడు. నా ప్రియ సోదరి ఈ మాట జాగ్రత్తగా వినాలి. రైట్లీ డివైడింగ్ అనే సబ్జెక్ట్ అనేది జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనేది పక్కన పెట్టేయండి, మేము మైండ్లోంచి తీసేసేయండి. దాన్ని వదిలిపెడతారు మిమ్మల్ని. పౌలు గారికి జరిగింది అది. కింగ్డమ్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు యేసుప్రభువు వారు కూడా రాజసువార్త ప్రకటించినప్పుడు కూడా చాలామంది అంతటా శిష్యులు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇది కఠినమైన మాట అని ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సో వదిలిపెట్టి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అందరికీ కన్వీనియంట్గా, అందరికీ ఆమోదయోగ్యముగా మనం సువార్త ప్రకటించలేము. సో రైట్ డివైడ్కి వచ్చామంటే మనకు వెన్నెముక ఉండాలి, సత్యం కొరకు నిలబడాలి. ఈ ప్రయత్నంలో పీపుల్ మే లీవ్ బట్ దట్స్ ఓకే, బట్ స్టాండ్ ఫర్ ద ట్రూత్. ఓకే రైట్. సో రెండవ నేల కూడా మనం చూసాం. ఇప్పుడు మూడవ నేల చూద్దాం. మూడవ నేల ఏంటంటే వీళ్ళు ఫలింపని విశ్వాసులు. మొదటి కేటగిరీ ఏంటి అంటే వాళ్ళు అవిశ్వాసులు, నమ్మలేదు. రెండవ కేటగిరీ ఏంటి? వాళ్ళు విన్నారు, విశ్వసించారు, కానీ లోతైన వేరు లేదు, రాలిపోయారు. మూడవ కేటగిరీ ఏంటి అంటే విన్నారు, విశ్వసించారు, లోతైన కమిట్మెంట్ అయితే ఉంది, కానీ వీళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫలింపు అనేది లేదు. దే ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్. ఎందుకు ఫలించలేకపోయారు? దానికి కారణం ఏంటి అనేది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13:22 రాయబడి ఉంది, ముళ్ళ పొదల్లో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారము ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడుగును. అంటే వాక్యం వింటున్నాడు, ఎస్, కానీ కొన్ని ముళ్ళు అతన్ని చోక్ చేస్తున్నాయి. ఏంటా ముళ్ళు? ఐహిక విచారము, ధనమోహము. ఈ రెండు అతను బట్టి పీడించడం వల్ల అతలో ఉన్నటువంటి వాక్యము పని చేయకోకుండా దాన్ని చీల్చేస్తూ ఉంది. మార్క్స్ వార్త 4:19 వీరు వాక్యం విందురు కానీ ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలు లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. ప్రభుని వెంబడిస్తున్నారంటే వెంబడిస్తున్నారు, విశ్వసిస్తున్నారంటే విశ్వసిస్తున్నారు, కానీ వీళ్ళకున్న ప్రాబ్లం ఏమంటే వాక్యం కంటే ఎక్కువగా ధనమోహము, ఇతర ఆపేక్షలు, ఐహిక విచారం లోకి చొచ్చుతున్నాయి. అంత మాత్రమేనా? లూకా 5:14 ముళ్ళ పొదలో పడిన విత్తనమును పూలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. సో ఇప్పుడు ఎందుకు ఫలించలేదు? ఇప్పుడు ఫలింపు అంటే ఏంటి తెలుసా? క్రియలు. గుర్తుంచుకోవాలి, ఫలం అంటే క్రియలు. ఫలము అంటే చెప్పండి, అది క్రియలు. సో క్రియలు లేకపోవడం వల్ల, ఎందుకు క్రియలు లేవు? ఇప్పుడు వీళ్ళు రక్షించబడ్డం మాత్రమే కాదు, క్రియలు కూడా ఉండాలి కదా. ధర్మశాస్త్ర ప్రోగ్రాం కింద 2 కండిషన్స్ రక్షణ కావాలంటే, ఒకటి ఫెయిత్, రెండోది వర్క్స్. ఫెయిత్ ప్లస్ వర్క్స్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్. గ్రేస్ ప్రోగ్రామ్ ఏంటిది? ఫెయిత్ అలోన్ అండ్ గ్రేస్ అలోన్ నీ రక్షణ కొరకు. వర్క్స్ ఎప్పుడు వస్తాయి? రక్షించబడిన తర్వాత నీకు క్రియలు అనేది పరిగణించబడతాయి ఫర్ యువర్ రివార్డ్, ఫర్ యువర్ గిఫ్ట్స్ ఇన్ హెవెన్. సో ధర్మశాస్త్రం కింద ఏంటిది? ఫెయిత్ ప్లస్ వర్క్స్. రెండింటిలో ఏది లేకపోయినా, విశ్వాసం ఉండి క్రియ లేకపోయినా, క్రియలు ఉండి విశ్వాసం లేకపోయినా, ఏది లేకపోయినా కూడా రక్షణ లేదు. సో ఇప్పుడు వీళ్ళు ఏంటిది? నమ్మారు, బాగానే ఉంది, నమ్మారు, విశ్వసించారు, యేసు మెస్సియా నమ్మారు, కానీ ఫలించట్లేదు. అంటే క్రియలు లేవు, ఫలించలేదు. ఇప్పుడు ఫలింపు అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఫలింపు అంటే ఉద్యోగాలు ఫలించడము, డబ్బులో ఫలించడము. ఫలింపు అంటే చాలామంది దృష్టిలో ఏంటంటే ప్రాస్పెరిటీ అనుకుంటుంటారు, ఫ్రూట్ఫుల్ ఫలింపు. నో, కాదు. సువార్తల ఫలింపు అంటే క్రియలు. మత్తయి సువార్త 3:10 చూడండి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలము ఫలింపని, ఫలం అంటే ఏంటి?
క్రియ. ఫలం అంటే బయటికి కనిపించేది. మారు మనసు తగినటువంటి ఫలము ఫలించండి. మారు మనసు అంటే లోపల, దానికి తగిన ఫలము అంటే బయట యాక్షన్ కూడా ఉండాలి. లోపల ఫెయిత్ అక్కడికి, బయట యాక్షన్ కూడా ఉండాలి. ఆ ఫలము లేకపోతే ఆ చెట్టు నరకబడుతుంది. అందుకే యూదులు నమ్మడంతో పాటు క్రియలు కూడా అనుసరించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. చెట్టు ఉంటే సరిపోదు, దానికి ఫలం కూడా ఉండాలి, ఫలించాలి. ఎంత చెట్టు అయినా సరే అది ఫలం లేకపోతే ఉపయోగం లేదు కదా, నరికేయడమే. ఎవడెన్నో నా యందు నిలిచి ఉన్న నీడల వాడు తీగవల బయటికి పారవేయబడి ఎండిపోవును. మనుషుల అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. సో ఫలం లేకపోతే కొట్టివేయబడతారు. అలాగే లూకాసు వార్త 13వ అధ్యాయం 6-9 వచనం చూసినట్లయితే ఒక అంజూరపు చెట్టు ఉపమానం గురించి అక్కడ మనం చదువుతున్నాం. అది 3 ఏళ్ళైనా సరే ఫలించదు. సో యజమాని అంటాడు కదా, ఏమని? అది పండ్లు వెతికి వచ్చినప్పుడు యజమాడు ఏమీ దొరకలేదు. ఏమంటాడు? 3 ఏళ్ళ నుండి ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు కనుక నరికేసేయి అంటే, ఆ తోటమాలి ఏమంటాడు? అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడలా నరికించేసేయి. అక్కడ ఆ చెట్టు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేల్ ప్రజలు. 3 ఇయర్స్ ప్రభు పరిచయం చేశాడు. 3 ఏళ్ళైనా కూడా ఆ యూదులు ఎలాంటి మార్పు రాకపోతే నరికేసేయి అని తండ్రి అంటే ప్రభు అంటాడు వన్ మోర్ ఇయర్. అదే ఎక్స్టెన్షన్ పీరియడ్. మనం మొదటి వీడియోలో ఆల్రెడీ క్లియర్గా చూసాం. సో ఇక్కడ ఫలింపు అంటే ఏంటి అంటే అది క్రియలు. సో ఇక్కడ 3వ నెలలో ఏంటంటే వాళ్ళు విశ్వసించారు కానీ క్రియలు సరిగా లేవు. ఎందుకంటే వాళ్ళు ఏమొచ్చింది? ఐహిక విచారాలు వచ్చాయి, ధనమోహం వచ్చింది, ధనమోసం వచ్చింది, ఆపేక్షలు ఉన్నాయి, జీవన సంబంధమైనటువంటి విచారాలు, లోకం లోపలికి ఎంటర్ అయిపోయింది. నామకార్థంగా వాళ్ళు యేసుని వెంబడిస్తారు కానీ లోకం వెంటా పరిగెడుతున్నారు, ధనము వెంటా పరిగెడుతున్నారు. అలా పరిగెడితే దే లూజ్ దర్ సాల్వేషన్. అందుకే దీని గురించి హెచ్చరిస్తూనే యోహాను తన పత్రికలో రాస్తాడు కదా, ఏమని? మొదటి యోహాను 2వ అధ్యాయం 16వ వచనం, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకండి. ఎవరైనా లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. సో యోహాను తన ఆడియన్స్ రాస్తున్నాడు, అరే మనం 78th వీక్ గుండా వెళ్తున్నాము, 70వ వారం గుండా మనం వెళ్తున్నాము. కానీ 70వ వారం గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా మీరు ధనము, ఆస్తి, ఐశ్వర్యం ఉంది వీటి వరకు పరిగెడితే మీరు ఎప్పుడు కూడా దేవుని రాజ్యంలోకి ఎంటర్ కాలేరు. మనం పరిగెత్తాలి. ప్రభు చెప్పాడు కదా, పరిగెత్తాలి. యూదేయులు ఉన్నవారు పరిగెత్తాలి. ఎందుకంటే అది ప్రాపర్టీని కూడబెట్టుకున్న టైం కాదు ఇది. సో ఒక వ్యక్తి 70వ వారంలోకి ఎంటర్ అయ్యాడు అంటే, ట్రిబులేషన్ స్టార్ట్ అయ్యిందంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? ప్రభు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. లూకాసు వార్త 21వ అధ్యాయము 20వ వచనంలో, యెరూషలేము దండ్ల చేత చుట్టబుట్ట మీరు చూచినప్పుడు ప్రభువుకు హింటిస్తున్నాడు, దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకునండి. అప్పుడు యూదులు ఉన్నవారు కొండలకు పారిపోవాలి. లేదండి నాకు ఆస్తి కావాలి, నా ప్రాపర్టీ ఉన్నాయి, నా స్టాక్స్ ఉన్నాయి, నా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, నాకు భూములు ఉన్నాయి, నాకు ఈడున్నాయి అని లోతు భార్యలాగా వెనక్కి తిరిగావా పోతావు. ఆ యూదులుకి దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. కొండలకు పారిపోవాలి, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవాలి, పల్లెటూళ్ళలో వారు దానిలోకి ప్రవేశించకూడదు. టైం లేదు, వెంటనే పారిపోవాలి. ఎందుకంటే దొరికావా నరికేస్తాడు అంత్యక్రీస్తు, దొరికావా అంతం చేస్తాడు. పారిపోవాల్సిందే, టైం లేదు. మత్తయి 24వ అధ్యాయము 15 చూడండి. కాబట్టి ప్రవక్త దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువు గ్రహించునుగాక, యూదులలో ఉన్నవారు కొండలకి పారిపోవాలి, మిద్ద మీద ఉండేవాడు ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటం. ఇంటిలో నుండి, ఆ ఇంట్లో కేజీ బంగారం ఉందండి, పరిగెత్తున్నాను కదా, అక్కడ ఏమైనా కావాలి కదా, డబ్బు తీసుకుంటా, క్యాష్ తీసుకుంటా అంటే టైం లేదు. అంటే మిద్ద మీద ఉన్నవాడు ఇంట్లో కూడా వెళ్ళే టైం కూడా ఉండదు. పొలంలో ఉన్నవాడు తన బట్టలు తీసుకొని పోవటం కూడా ఇంటికి రాకూడదు. అంటే ఎంత ఎమర్జెన్సీ ఒకసారి ఆలోచించాలి. యేసు ప్రభువారు అంత ఎమర్జెన్సీని ఆయన తెలియజేస్తున్నాడు. రాజ్యం వచ్చేస్తూ ఉంది, ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ ఫర్ 70th వీక్ అనేది యేసు ప్రభువారు అంత క్లియర్గా ఇజ్రాయెల్ ప్రజలకి క్లియర్గా చెప్తున్నాడు. 70th వీక్ గురించి కూడా చెప్తూ ఉంటే కొందరు యేసు నమ్మారు. ఫస్ట్ బ్యాచ్ ఏమో అసలు గ్రహింపు లేదు కాబట్టి వాళ్ళంతా అవుట్. రెండో బ్యాచ్ ఏమంటే వాళ్ళు నమ్మారు కానీ చిన్న శ్రమ రాగానే వాళ్ళు అవుట్. మూడవ బ్యాచ్ ఏమంటే వీళ్ళు నమ్మారు, విశ్వసించారు కానీ మనసంతా ఎక్కడుంది? ఇంకా బంగారము, ఐశ్వర్యము, ధనము, దాని మీదే పరిగెడుతున్నారు. దాని మీద పరిగెత్తుంటారు. ఇలాగా
దానికోసం పరిగెత్తేవాడు 70వ వారంలో అప్రమత్తంగా లేకపోతే దొరికిపోతాడు. ఇది డేంజరస్ పొజిషన్. ఇది అందరూ పారిపోవాల్సిందే, రెడీగా ఉండాలి. అందుకే అందరూ కూడా ఆది సంఘంలో అందరూ కూడా స్థిరాస్తులందరినీ కూడా ఎందుకు అమ్మేశారు? అన్ని అమ్మేసి అపోస్తల పాద దగ్గర పెట్టారు. ఎందుకంటే టుగెదర్ దట్ హెడింగ్ టువర్డ్స్ ద డానియల్ 70th వీక్. ఎవరికి ఏలేమి ఉండకూడదు కాబట్టి అన్నీ అమ్మేసి అన్నీ కూడా అపోస్తల పాద దగ్గర పెట్టారు. వాళ్ళు అన్నీ అమ్మి అపోస్తల పాద దగ్గర పెట్టింది ఒక పెద్ద ఆలయం కట్టడం కాదండి. అన్నీ అమ్మి వాళ్ళ దగ్గర పెట్టింది ఒక పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడానికి కాదు. వై? 70th వీక్న ఆ టైంలో వాళ్ళకి ప్రాపర్టీస్, వాళ్ళ బిల్డింగ్స్ ఏవి అక్కడికి రావు కాబట్టి అమ్మేసి అన్నీ కూడా తీసుకొచ్చి ఆ వెలను అపోస్తల దగ్గర పెడితే అపోస్తల ఆధ్వర్యంలో వాళ్ళంతా కలిసి ట్రావెల్ చేయాలి 70th వీక్. దానికోసం అది ప్రభు వాళ్ళకి అలాంటి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే మీకు గుర్తుందా, ఒక యవన శతాధిపతి పరిగెత్తుకుంటూ ప్రభు కాడికి వస్తాడు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో. ప్రభు, నిత్య జీవనకు వారసులకు నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు అప్పుడు ప్రభు అంటాడు కదా, ఆ యవను మిగిలిన ఆస్తి గలవాడు. అయితే ప్రభు అంటాడు అతనితో, నీవు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది. ఎప్పుడు? నీవు పోయి నీ ఆస్తిని అమ్మేసి బిధులకి ఇచ్చేస్తున్నాను, వెంబడించాయి. ఆస్తిని అమ్మేసేయి. ఎందుకు ప్రభు ఆస్తిని అమ్మేమన్నాడు అంటే, ప్రభు ఆస్తికి వ్యతిరేకిస్తున్నా, ధనానికి వ్యతిరేకిస్తున్నా? కాదు కదా. కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఆస్తి ఐశ్వర్యం అంటే నువ్వు ఈడే ఉంటావు, నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. సో కాబట్టి నువ్వు పారిపోలేవురా నాయనా, నువ్వు అమ్మేసి గుంపులోకి జాయిన్ అయిపో అన్నట్టుగా ప్రభు చెప్తున్నాడు. అయితే అతను మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఎందుకు? ధనాపేక్ష అతనిలో ఉంది కాబట్టి అతను వెళ్ళిపోయాడు. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ఇక్కడ పరలోక రాజ్యమా పరలోకమా? ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న పరలోక రాజ్యం. సో పరలోక రాజ్యం అంటే వేయిన పాలన. సో దానిలోకి వెళ్ళాలంటే 70వ వారం దాటుకుంటూ వెళ్ళాలి. ధనవంతుడు ఏం చేస్తాడు? తన ధనాన్ని పోగొట్టుకోలేను, నాకు ఇల్లు కావాలి, వాకిలు కావాలి, ఐశ్వర్యం కావాలి, ఇది కావాలంటే వాడు పరిగెత్తలేడు. ఫలితంగా ఏమైపోతుంది? అంత్యక్రీస్తుకి చిక్కబడతాడు, ముద్రేయించుకోవాల్సిందే, లేదా చంపబడతాడు. అలాంటి వాడు పరలోక రాజ్యం రాలేడు. సో ధనమే ముఖ్యంగా రాలేడు. అందుకే ప్రభు అన్నాడు, అరే అమ్మేరా, నా వెంబడించరా అంటే వెంబడించలేకపోయాడు. సో ఇతను ఎవరు అంటే ముండ్ల పొదలో ఉన్నటువంటి వాడు, వెంబడించలేకపోయాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 59వ వచనం కూడా చూడండి. ఆయన మరి ఒకరితో, నా వెంట రమ్మని చెప్పాను. నా వచ్చేసారా, రాజ్య స్థాపన జరిగిపోతుంది, నా వెంట వచ్చేసేయంటే అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుట సరే అంటే కారణాలు చెప్తున్నారు. ప్రభు, నేను వెళ్తానయ్యా, మా తండ్రిని పాతి పెడతాను. ఓడంటే ఇంకోడు అంటాడు, నీ వెంటైతే వస్తాను ప్రభు, అయితే వెళ్ళి నేను ఇంటి వాళ్ళకి వెళ్ళి సెలవు తీసుకుని వచ్చేటకు మొదట నాకు సెలవు, ఇంటికి వెళ్ళి గుడ్ బై చెప్పి వస్తా. టైం లేదురా, టైం లేదు చెప్తున్నా, టైం లేదు, ఫాలో మీ అని చెప్తుంటే వాళ్ళు సాకులు చెప్తున్నారు. ప్రభు చెప్పాడు, నాగెట్ మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడేవాడు. వీఆర్ హెడింగ్ టు ద కింగ్డమ్ ప్రోగ్రామ్. ఇంకా మీరు సాగులు చెప్తూ, నాకు ఇప్పుడే పెళ్ళయింది, నాకు పొలం ఉంది, ఇంటి వాళ్ళకి నేను గుడ్ బై చెప్పాలి, నేను ఇంటి వాళ్ళు పాతి పెట్టాలంటే 70వ వారంన మీకు టైం లేదు. అసలు మిద్ద మీద ఉన్నవాడు ఇంట్లోకి దూరేకే టైం లేదని చెప్తుంటే, నేను ఇంటికి వెళ్ళి నేను అది చేసి వస్తాను, నేను ఇంటికి వెళ్ళి నేను ఫేర్వెల్ చెప్పి వస్తానంటే టైం లేదు. సో నాకు ఇవి చేయబెట్టావా, వెనక్కి తిరిగి ఛాన్స్ లేదు, అంత టైం లేదు అని ప్రభు చెప్తున్నాడు. అంటే 70th వీక్ ఎనీ టైం క్లిక్ అవుతుంది. క్రూసిఫిక్షన్ అయిన తర్వాత 70వ వారం స్టార్ట్ అయిపోతుంది, టైం లేదు ఇక్కడ. అది ప్రభు యొక్క ఉద్దేశం. సో కాబట్టి ఇక్కడ ముండ్ల పొద అంటే ఎవరంటే ఫలింపని విశ్వాసులు. ఎందుకు ఫలించలేదు? బికాస్ వాళ్ళు ధనాపేక్ష వ్యామోహంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫలించలేదు. ఇక్కడ ఆడియన్స్ ఎవరంటే వాళ్ళు నమ్మారు కానీ ధనం కొరకు వెంటబడుతూ రాజ్యాన్ని విస్మరించేటువంటి యూదులు వీళ్ళంతా కూడా. సో ఆడియన్స్ ఎవరు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ అఫ్కోర్స్ మనకి ప్రాక్టికల్ అప్లికేషన్ తీసుకున్నట్లయితే ధనాపేక్ష గురించి కూడా పౌలు రాస్తాడు. ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. ఎస్, ఇట్ డస్ అప్లై ఫర్ అస్. కాకపోతే ఏంటంటే దాన్ని వెంట పరిగెత్తినప్పుడు ఏంటంటే యూ మే నాట్ లూజ్ యువర్ సాల్వేషన్ బట్ యూ లూజ్ యువర్ రివార్డ్స్. పౌలు గారు తన పత్రికలు కూడా ఎక్కడా కూడా ధనాపేక్ష కలిగి ఉండండి అని ఎక్కడ కూడా చెప్పలేదు. అలానే ధనము కలిగి ఉండద్దు అని కూడా చెప్పలేదు. ఎందుకంటే కృపాకలలో మనం చాలా జాగ్రత్తగా మనము సంపాదించాలి. పౌలు కూడా రాత్రి పగలు కష్టపడి పనిచేశాడు. ఓకే, సో కాబట్టి హార్డ్ వర్క్ చేయాలి. వాళ్ళదంటే కింగ్డమ్ ప్రోగ్రామ్ అంటే ఎమర్జెన్సీ మెసేజ్ కాబట్టి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి
సంపాదించకూడదు, లేకపోతే కూడబెట్టకూడదు, దాని వెంట పరిగెత్తకూడదు. అలా చేస్తే దే లూజ్ ద సాల్వేషన్, టైం లేదు. బట్ గ్రేస్ పీరియడ్లో అలాంటిది లేదు. గ్రేస్ పీరియడ్ ఏంటంటే వీ హ్యావ్ టు లీవ్, మనం లైవ్లీహుడ్ ఉండాలి కాబట్టి కష్టపడాలి, కష్టపడి పని చేయాలి. పౌలు అంటాడు, కష్టపడి పని చేయకపోతే వాడు భోజనం కూడా చేయొద్దని పౌలు అంటాడు. బట్ మన పని చేస్తూ సంపాదించినప్పటికీ ఏది ఉండకూడదు, ధనాపేక్ష అనేది ఉండకూడదు. ధనము కీడుకు మూలం కాదు, ధన ఆపేక్ష కీడుకు మూలము. సో పౌలు గారు కూడా అదే మెసేజ్ అయితే ఇస్తూ ఉన్నాడు. ఫైన్. అండ్ ఇకపోతే చివరిది మంచి నేల. మంచి నేల అంటే ఎవరు? విశ్వసించి అవలంబించి ఫలించినటువంటి యూదులు. వీళ్ళంతా కూడా వాళ్ళు విన్నారు, విశ్వసించారు, ప్రభు చెప్పేటువంటి మాటల్ని తూచ తప్పకుండా పాటించేటువంటి యూదులు. ఎవరు? ఈ యొక్క మంచి నేలను పోలినవారు. మంచి నేల నుండి విత్తనం పోలిన వారు ఎవరగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దాన్ని అవలంబించి, వినమే కాదు అవలంబించి ఓపికతో ఫలించువారు. సో 4 నెలలు 3 ఫెయిల్ అయిపోయి 1 నెల మాత్రమే మంచి నేల. అంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోలేమంటే మెజారిటీ పడిపోతారు, కొంతమంది మాత్రమే, శేషం మాత్రమే ప్రభుని వెంబడించేటువంటి గుంపు ఉంటుంది, శేషం మాత్రమే ఉంటుంది. సో వీళ్ళంతా కూడా ఎవరంటే ట్రూ బిలీవర్స్ ఇన్ ఇజ్రాయెల్లో నిజమైనటువంటి విశ్వాసులు వీళ్ళంతా కూడా. కాబట్టి వీళ్ళంతా కూడా ఏంటంటే యేసుని మెస్సయ్యగా నమ్మినటువంటి శేషమైన అతి తక్కువ గుంపు ఈ నమ్మినటువంటి యూదులు. A small remnant, a small group who received Jesus as their Messiah. సో ఇజ్రాయెల్ ఒక చరిత్ర చూస్తే అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి మీరు ట్రావెల్ చేస్తే ప్రతి జనరేషన్లో కూడా దేవునికి ఒక శేషం అనేది ఉంది. మెజారిటీ ఆఫ్ ఇజ్రాయెల్ రిబెల్ అయినా, ఎక్కువ శాతం తిరుగుబాటు చేసిన రామ్నెంట్ లేదా ఒక శేషం మాత్రము ప్రతి తరంలో కూడా దేవుడు చూడగలుగుతున్నాడు. ఉదాహరణకి రోమా 9వ అధ్యాయం చూడండి. రోమా 9వ అధ్యాయము 27వ వచనం చూడండి. మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకం నందు దాన్ని నెరవేర్చును గనుక ఇజ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను. చెప్పండి, ఇజ్రాయేల్ యొక్క కుమారుల సంఖ్య ఎలా ఉంటుంది? సముద్ర ఇసుక వలె ఉండినా కూడా శేషమే రక్షించబడను. శేషమే. అందరూ రక్షించబడతారని అందరూ రక్షించబడరు. ఇజ్రాయెల్ అందరూ రక్షించబడరు, యూదులందరూ రక్షించబడరు, శేషమే రక్షించబడును. ఇది ఎవ్రీ జనరేషన్లో మనం చూస్తూనే ఉన్నాం. రోమా 11వ అధ్యాయము 4-5 వచనం చూడండి. అయితే దైవోక్తత్వంతో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాలు నన్ను 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అంటే ఎక్కువ శాతము బయలుకు మోకాలు ఉన్నారు, కానీ మోకాలు నూనెని వారు కొంతమంది ఉన్నారు, శేషం ఉంది. ప్రభు అంటాడు, నేను శేషమును ఉంచుకొని ఉన్నాను, ఆ చిన్న గుంపు నేను ప్రిజర్వ్ చేస్తూ ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. సో ప్రతి తరంలో కూడా ఆ శేషం ఉంది. బిలీవింగ్ ఇజ్రాయిల్ ఎక్కువ శాతం నమ్మకపోయినా, ఎక్కువ శాతము యాక్సెప్ట్ చేయకపోయినా, రిజెక్ట్ చేసిన శేషం ఒకటి ఉంది. స్మాల్ గ్రూప్ ఉంది, వాళ్ళు నమ్ముతున్నారు, ఆయన్ని విశ్వసిస్తున్నారు, ఆయన్ని ఫాలో అవుతున్నారు. యేసు ప్రభు కాలంలో కూడా శేషం ఉంది. సో వీళ్ళు ఫలింపేటువంటి గుంపు. వీళ్ళంతా కూడా వీళ్ళు ఫలిస్తారు. అయితే ఈ ఫలింపులో కూడా 100 అంతలుగాను, 60 అంతలుగాను, 30 అంతలుగాను, బేస్డ్ ఆన్ దర్ కెపాసిటీ, వాళ్ళ కమిట్మెంట్, డీపర్ కమిట్మెంట్, దాన్ని బట్టి వాళ్ళు ఫలిస్తారు. ఫలింపడం అంటే క్రియలు. సో వినమే కాదు, అవలంబిస్తున్నారు. సో మంచి నేలగా ఉండాలని దేవుని యొక్క అభిప్రాయం. ఓకే, సో 4 నెలల్ని మనం కవర్ చేస్తాం. సో ఇక్కడ చెప్పండి, ఇది ఈ ఉపమానం ఎవరికి? ఫర్ ద జ్యూస్. వాక్యం ఏంటిది? రాజ్యం గురించినటువంటి వాక్యం ఇది. ఇట్స్ నాట్ ఎ గ్రేస్ గాస్పెల్. సో మూడవది 4 రకాల నేలలు చూసాము. ఒకటి త్రోవ పక్కన ఉన్నవారు ఎవరు? అవిశ్వాసులైన యూదులు. రెండవది రాతి నేల, వీరు వేరు లేని విశ్వాసులైన యూదులు. మూడవది ముండ్ల పొద, వీళ్ళు భోగేచ్ఛలు కలిగి ఫలింపని యూదులు. నాలుగవది మంచి నేల, విశ్వసించి అవలంబించి ఫలించేటువంటి యూదులు. సో ఈ నాలుగవ నేల వారు మాత్రమే రాజ్యంలోకి ప్రవేశిస్తారు. నమ్మిన వారు, వేరు లేని వారు, భోగేచ్ఛలు కలిగి దాని వెంట పరిగెత్తేటువంటి వారు
ఎవరు దేవుని రాజ్యంలోకి ప్రవేశించరు అని ప్రభు చాలా క్లియర్గా ఈ ఉపమానం ద్వారా దీన్ని తెలియజేస్తున్నాడు. సో నా ప్రియ సోదర సోదరి, పారబుల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ పారబుల్ ఎందుకు ఎవరికి చెప్పాడో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదంతా విన్న తర్వాత నా యూ డిసైడ్ యువర్ సెల్ఫ్, ఇది బాడీ ఆఫ్ క్రైస్ట్కి అప్లై అవుతుందా లేదా. అఫ్కోర్స్ స్పిరిచువల్ అప్లికేషన్స్ వేరే ఉన్నాయి, బట్ డాక్టర్నల్గా అవి నేడు బాడీ ఆఫ్ క్రైస్ట్కి అప్లై అవుతున్నాయా లేదా యూ డిసైడ్ యువర్ సెల్ఫ్. కొంతమంది సంగతి తెలియక, ఇదిగో నువ్వు త్రోవ పక్కన ఉన్నావేమో, వేరు లేకుండా ఉన్నావేమో, నీ వేరు లేకపోతే దేవుడు దీన్ని తీసేస్తాడు, వేరు లేకపోతే దేవుడు కత్తిరించేస్తాడు, ఇలాంటి ప్రసంగాలు చేసేస్తున్నారు. లేదా ముళ్ళ పొదలు ఉన్నావేమో, భోగెచ్చలు కలిగి ఉన్నావేమో, కాబట్టి భోగెచ్చలు కలిగి ఉంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటే వాళ్ళకున్న డాక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేసేస్తుంటారు. అండ్ ఈ పారబుల్ చెప్పేటప్పుడు దీన్ని రక్షణకు లింకు చేస్తూ ఇలా ఉంటే యూ లూజ్ యువర్ శాల్వేషన్. ఏమండి, కృపాకాలంలో మన రక్షణ ఏ విధంగా వస్తుందో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు పారబుల్ చూశారు. ఇప్పుడు ఆ పారబుల్కి మన సాల్వేషన్కి లింక్ ఉంటుందంటారు. మీరు ఒకసారి ఆలోచించండి. సాల్వేషన్ ఈజ్ బై గ్రేస్ బై ఫెయిత్. కృపచేత విశ్వాసం ద్వారా రక్షణ క్రియల వల్ల వచ్చింది కాదు. ఇక్కడ ఈ పారబుల్ చూస్తే, ఈ పారబుల్ నాకేనంటే అప్లై చేస్తే, సో ఇట్స్ ఎ కండిషనల్ సాల్వేషన్. ఈ ఉపమానం ద్వారా ప్రభు చెప్తున్నాడు, అందరూ కూడా విన్న వాళ్ళందరూ కూడా రారు, వాళ్ళు ఒక్క నేల వాళ్ళు మాత్రమే వస్తారు, తక్కిన వాళ్ళు ఎవరు రారు. గ్రేస్ గాస్పెల్కి వచ్చేపాటికే చెప్పండి, ఎవరైతే రక్షించబడతారో, రక్షించబడిన వాళ్ళు అందరూ పరలోకానికి వస్తారంటే ఆన్సర్ ఈజ్ ఎస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గ్రేస్. కృపాకల దేవుడు కొందరినే దేవుడు తీసుకెళ్ళిపోయి మిగతాలందరినీ బయట తోసేయడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గ్రేస్ గాస్పెల్. 100 మెంబర్స్ వాళ్ళు విశ్వసించారా, 100 మెంబర్స్ కూడా వాళ్ళు పరలోకానికి వస్తారు. ఎవరు కూడా ఎక్స్క్లూడ్ గారు, క్రియలు బట్టి ఎక్స్క్లూడ్ గారు. అఫ్కోర్స్ క్రియలు లేకపోతే దే లూజ్ ద రివార్డ్. అది ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోలో కవర్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ఈ 4 నెలలు ఎవరికో కూడా క్లియర్గా మీకు అర్థమే అనుకుంటున్నాను. ఓకే, ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ మంచి నెల 30 ఇంతలుగా 60 ఇంతలుగాను అని దీన్ని తీసుకెళ్ళి ఫైనాన్స్కి లింకు చేస్తూ, ప్రభా నేను కూడా నా వ్యాపారంలో 30 ఇంతలుగా ఫలించాలయ్యా, 60 ఇంతలుగా ఫలించాలయ్యా. ఇక దీనికి కొంతమంది ప్రాస్పెరిటీ ప్రీచర్స్ ఏం చేస్తారంటే ఫైనాన్స్కి లింకు చేసి, మీరు ఫలించటం ద్వారా తండ్రి మహిమపరచబడతారని రాయబడింది కదా, కాబట్టి ద మోర్ యూ సక్సీడ్ ద మోర్ గాడ్ గెట్స్ ద గ్లోరీ. అఫ్కోర్స్ మనం సక్సీడ్ అవ్వాలి, సక్సెస్లో నడవాలి, అంత తప్పేం లేదు. కానీ బట్ ఇక్కడ ఫలింపురకు ఒక ముఖ్యమైనటువంటి అర్థాన్ని వీళ్ళు దాన్ని మీనింగ్ మార్చేశారు. అంటే ఫలిస్తేనే తండ్రి మహిమ. బట్ ఇక్కడ ఒకవేళ ఒక వ్యక్తికి ప్రమోషన్ రాలేదు, ఒక వ్యక్తికి రైట్ శాలరీ రాలేదనుకో, అంటే ఆ వ్యక్తి ద్వారా దేవుడికి మహిమ రాదా? దేవుడు అలాగా సక్సెస్గా ముందుకు వెళ్ళిపోయే వాళ్ళ బట్టి దేవుడు మహిమ పొందుతున్నాడా? అంటే ప్రాస్పెరిటీ టీచింగ్స్ దీని మీనింగ్ కంప్లీట్గా మార్చేసాయి. ఫలింపు అనేటువంటి కాన్సెప్ట్ని ప్రభు ఒక ఉద్దేశంతో చెప్తే పీపుల్ హాస్ కంప్లీట్లీ చేంజ్, ద ప్రీచర్స్ హాస్ కంప్లీట్లీ చేంజ్ ఇట్స్ మీనింగ్. ఓకే ఫైన్. సో పారబుల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో డాక్టరల్ అప్లికేషన్ మీకు చెప్పాను, అలాగే స్పిరిచువల్ అప్లికేషన్స్ కూడా మీకు చెప్పాను. సో రెండు కూడా మీరు విశ్లేషించండి. ఒకవేళ ఇన్ కేస్ ఒక షాట్లో మీకు ఇది సబ్జెక్ట్ అర్థం కాకపోతే మళ్ళీ రీప్లే చేయండి. కొన్నిసార్లు కొన్ని టాపిక్స్ని మరలా వింటే కానీ క్లారిటీ రాదు. మళ్ళీ రీప్లే చేయండి, మళ్ళీ వాచ్ చేయండి. ఆ మీద ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీ క్వశ్చన్స్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ సబ్జెక్ట్ మీకు బ్లెస్సింగ్గా ఉంది, నేర్చుకున్నారు అంటే మీ యొక్క స్పందన కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ పేరుతో పాటు ఏ ప్రాంతం నుంచి మీరు నా స్టడీని ఫాలో అవుతున్నారో దాన్ని కూడా తెలియజేయడానికి మీరు ట్రై చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక పారబుల్ని మనము పరిశీలన చేద్దాం. ఇంకొక పారబుల్ తీసుకుందాం. అలాగే చాలా పారబుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క పారబుల్ స్టడీ చేసుకుంటూ చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నేను పారబుల్ చెప్తున్నానంటే చాలామంది పారబుల్స్ని సాల్వేషన్ లింక్ చేస్తూ బోధిస్తూ ఉన్నారు. సో నేను ఎప్పుడైతే నేను పౌలు సువార్త చెప్తున్నానో కొంతమంది పారబుల్స్లో నుంచి క్వశ్చన్ వేస్తారు, ప్రభు చెప్పాడు కదండి ఇక్కడ అని పారబుల్స్కి వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి ప్రభు చెప్పేటువంటి పారబుల్స్కి మన సాల్వేషన్కి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పడానికి ఇక సిరీస్ మనం చేస్తూ ఉన్నాం. ఓకే, హోప్ యూఆర్ బ్లెస్డ్, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక పారబుల్తో కలుద్దాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.